తెలుగువారి ఆత్మీయ వారధి. మానవ సమాజ పురోగతికి హేతుబద్ధత, జ్ఞానం, సత్యం, స్వేచ్ఛ, నీతి ముఖ్య అంశాలు. వీటిని ఆధారంగా చేసుకుంటూ భారత కాలమానం ప్రకారం ప్రతి ఆదివారం రాత్రి 9:30 గంటలకు టోరీ హ్యూమనిస్ట్ అవర్లో సమకాలీన సామాజిక అంశాలను, సాహిత్య సాంస్కృతిక అంశాలను మానవవాద కోణంలో చర్చించుకుందాం. రండి, మీ సంశయాలను, మీ అభిప్రాయాలను మాతో పాటు పంచుకోండి. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో హ్యూమనిస్ట్ ఆర్ట్ ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ సాహా మరియు బాబు గోగినేని హ్యూమనిస్ట్ అండ్ రాషనలిస్ట్ ఫేస్బుక్ అరేనా గ్రూప్ వారి సౌజన్యంతో మీ ముందుకు తీసుకొస్తుంది ఆర్జే సబీహా. సో వ్యూయర్స్, మీరు కూడా మా ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే టోరీ స్కైప్ ఐడి TORI.LIVE live 1 కి కాల్ లేదా మెసేజ్ చేయగలరు. అండ్ ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ హ్యూమన్ ట్రాఫికింగ్, మానవ అక్రమ రవాణా. అండ్ అలాగే మన సెకండ్ సెగ్మెంట్ యాజ్ యూజువల్ గా ఆస్క్ us ఎనీథింగ్ ఉండబోతుంది. సో అండ్ ఈ రోజు మన ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయడానికి మానవవాదులైన గోవింద్ గారు కాలిఫోర్నియా నుండి, అలాగే శరత్ గారు హైదరాబాద్ నుండి ఉన్నారండి. వెల్కమ్ టు ద షో. నమస్తే అండి, థ్యాంక్ యూ అండి. సభ్య గారు, శరత్ గారు జాయిన్ అవుతారు ఇంకా 2 minutes లో. యా షూర్ అండి. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద షో అండి. సో మానవ అక్రమ రవాణా అంటే అసలు ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఏంటి, అండ్ ఈ ట్రాఫికింగ్ లో ఎక్కువ నిష్పత్తిలో బాధితులు ఎవరు ఉంటారు గోవింద్ గారు? హ్యూమన్ ట్రాఫికింగ్ అన్నది మనం మానవ అక్రమ రవాణా అని చెప్పారు మీరు. అంటే ఇది దీంట్లోని ఒక పెద్ద బిగ్ డొమైన్. అంటే ఏముంటుందంటే దీంట్లో మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఏంటంటే మనుషుల్ని అక్రమంగా రవాణా, ట్రాన్స్పోర్టేషన్ చేయడం అన్నమాట. మనుషుల్ని ట్రాన్స్పోర్టేషన్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఇల్లీగల్గా. మెయిన్ ఏంటంటే ఎక్స్ప్లాయిటేషన్ చేయడం. దేనికి సంబంధించింది అంటే ఇది ఫోర్స్డ్ లేబర్, అంటే బలవంతంగా వాళ్ళ చేత పనులు చేయించడం లాంటివి ఒకటి. తర్వాత మ్యారేజ్, అంటే బలవంతపు మ్యారేజెస్ తీసుకొని మ్యారేజెస్ ద్వారా వాళ్ళ చేత కొన్ని వృత్తులు, ఇష్టం లేని పనులు చేయించడం లాంటిది అనమాట. తర్వాత ఏమో మెయిన్గా బిగ్గర్ డొమైన్, ఎక్కువగా షేర్ ఏంటంటే ప్రాస్టిట్యూషన్. తర్వాత ఏమో ఆర్గాన్ రిమూవల్, అంటే ఇలా అక్రమంగా రవాణా చేయబడిన వ్యక్తుల దగ్గర నుంచి కొన్ని ఆర్గాన్స్ని బలవంతంగా తీసుకొని బాగా ధనికులకి విక్రయించడం లాంటిది. తర్వాత ఏమో బాండెడ్ లేబర్ అంటే ఏంటంటే కట్టుబానిస అంటామాట. అంటే ఒక కండిషన్లోని ఇంత లిమిటెడ్ వరకు వాళ్ళు తప్పనిసరిగా అక్కడ పని చేయాలనేది. ఇటువంటివి మనం కొన్ని గ్రామాల్లో చూస్తూ ఉంటాం. ఎలాగంటే అప్పు తీసుకున్న వాళ్ళు అప్పుని, అంటే డెట్ బాండేజ్ అంటారు అనమాట. అప్పు తీరే వరకు కూడా వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళకి సంబంధించిన మహిళలు కానీ అక్కడే పని చేయాలి అని. తర్వాత ఏమో బెగ్గింగ్ అంటే చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళ ఆర్గాన్స్ రిమూవ్ చేయడం కానీ, లేకపోతే ఆర్గాన్స్ కాదు అంటే పైకి కనిపించేవి, అంటే ఫిజికల్గా, అంటే మనకి కళ్ళు తీయడం కానీ, లేకపోతే చేతులు తీసేయడం కానీ, కరెక్ట్, అటువంటి చాలా చూడగానే జాలి కలిగించే విధంగా పిల్లల్ని మార్చి వాళ్ళ ద్వారా ధనాన్ని సంపాదించడం అన్నమాట. సో ఇటువంటికి సంబంధించిన దేంట్లోనైనా సరే మనుషుల్ని అక్రమంగా దేశాలు దాటించడం కానీ, రాష్ట్రాలు దాటించడం కానీ, అంతర్జాతీయంగా చేయడం అనే దాన్ని ముఖ్యంగా హ్యూమన్ ట్రాఫికింగ్ అని, లేకపోతే ట్రాఫికింగ్ ఆఫ్ పర్సన్స్ అని, లేదా మోడర్న్ స్లావరీ అని, ఇవన్నీ కూడా నోన్ వర్డ్స్ ఫర్ ద US డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కానీ, లేకపోతే మిగతా దేశాల్లో ఉన్న ఆ రాష్ట్ర చట్టాలు, ఆ దేశ చట్టాల ప్రకారంగా కూడా ఈ వర్డ్స్ అన్నీ కూడా ఈ పదజాలం వాడుతూ ఉంటారు అన్నమాట. సో ముఖ్యంగా దీంట్లో ఎంత ధనం ఇన్వాల్వ్ అయి ఉంటుందంటే సుమారు US అలోన్ గ్లోబల్గా, అంటే వాళ్ళు చేసిన సర్వేల ప్రకారంగా కూడా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు $150 billion ప్రాఫిట్ వస్తుంది, ఓన్లీ బికాస్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్. అంటే అంత బిజినెస్, అంత మాఫియా, అంత పెద్ద ప్రపంచం ఇన్వాల్వ్ అయి ఉందన్నమాట ఇక్కడ. అందుకనే ఇట్ ఈస్ సో హార్డ్. ఇప్పుడు డ్రగ్ కార్టెల్ అంటాం చూసారా, కార్టెల్స్ అంటే మన మాదక ద్రవ్యాలు ఎలాగైతే ఎంత కష్టమో ఛేదించడం అనే దాన్ని పూర్తిగా ఎవరు చేస్తున్నారని తెలియదు. చిన్నవి మనం పట్టుకొని ఇవి జరగకుండా చూసుకుంటాం అనుకుంటారు, కానీ అండర్లైంగ్ ర్యాకెట్ ఏదైతే ఉందో అలాగే ఉంటుంది అనమాట. సేమ్ అదే విధంగా ఈ
హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది $150 బిలియన్ ప్రాఫిట్, $150 బిలియన్. చూడండి ఇంకా రెవెన్యూ అన్ని ఎంత ఉంటాయో. దాంట్లోని ఓన్లీ $99 బిలియన్ ఓన్లీ కమింగ్ ఫ్రమ్ సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్. అంటే కమర్షియల్ సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే ఏంటంటే ఎక్కువ పర్సెంటేజ్ సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ నుండి వస్తుందంటారు. ఎక్కువ నుంచి వస్తుందన్నమాట దాని పర్సెంటేజ్లోని. అదే గ్లోబల్ గా చూసుకుంటే మనకి ఎక్కువ పర్సెంటేజ్ ఎంతమంది అంటే 71% ఆఫ్ ద పీపుల్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉమెన్ అండ్ గర్ల్స్. అంటే మహిళలు, చిన్నపిల్లలు అనమాట. ఎవరో టీనేజ్ గర్ల్స్ ఉంటారు చూసారా వాళ్ళు. ఆ టీనేజ్ పీపుల్ని కూడా చూసుకుంటే మీరు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏజ్ ఎక్కువగా మీకు 12 to 14 మధ్యలో ఉంటాయి అన్నమాట. అది అలాగే మిగతా 29% మెన్ అండ్ చిల్డ్రన్, అంటే మగపిల్లలు అనమాట. ఎక్కువ మంది వీళ్ళని గనుల్లో పనిచేయడానికి, లేకపోతే ప్రమాదకరమైన టాక్సిక్ ఏరియాస్లో ఎక్కడున్నాయో మన ఫ్యూమ్స్ ఉంటాయి కదా, అటువంటి ప్లేసుల్లో పనిచేయడానికి, బెగ్గింగ్కి, తర్వాత ఏమో కొన్ని ఇళ్లల్లో పనిచేయడానికి. ఈ అక్రమ రమా అనేది ఎలా ఉంటుందంటే కొంతసార్లు తెలియక వాళ్ళ ట్రాప్లో పడడం అనేది, ఇంట్లోంచి పారిపోయిన వాళ్ళు, తర్వాత ఏమో చైల్డ్ అబ్యూస్కి గురైన వాళ్ళు, అదేవిధంగా కొంతమందిని ఎక్స్‌ప్లాయిట్ చేసి, అంటే మీకు ఏదో కల్పిస్తాం ఆశ చూపించి, అంటే సినిమా హీరోయిన్ అవుతారని సినిమాల్లో తీసుకునే వాళ్ళకి, లేదా విదేశాల్లో మీకు ఈ కేసెస్ చాలా ఉంటాయి. అవును, విదేశాల్లోనే మీకు ఇంటి పని చేయాలంటే వాళ్ళకి అంతా బాగానే ఉంది, వాళ్ళు పని చేసుకోలేకపోతుంది ఆమె, వాళ్ళకి వంట దాంట్లో హెల్ప్ చేయాలి అని. ఇక్కడ చేసే పనే అక్కడ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా, దేనార్లు వస్తాయి కదా, లేదా డాలర్స్ వస్తాయి కదా అని నమ్మి వెళ్ళి మోసపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అనమాట. సో ఇలాగ మోసపోయిన వాళ్ళు, చైల్డ్ అబ్యూస్కి గురైన వాళ్ళు, అనాథంటే తల్లిదండ్రులు లేని వాళ్ళు, సో ఇటువంటి వాళ్ళు ఎక్కువ మంది దీనికి చాలా మంది పనిచేస్తూ ఉంటారు అనమాట. సో ఈ విధంగా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సఫరర్ ఎవరు అంటే ఉమెన్ అండ్ గర్ల్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద డెఫినేషన్ అండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ శరత్ తేజ గారు. సో ఇప్పుడు ఈ ట్రాఫికింగ్ ఇంత రేంజ్ లో జరుగుతున్నప్పుడు అసలు మెయిన్ బేసిక్ గా జరగడానికి రీజన్ ఏమంటారు? అంటే డబ్బు మీద ఆశతోనా, లేక ఇంకేదైనా పర్పస్ లైక్ మహిళల మీద వేషలుగా చేయడానికా? దేనికంటారు మెయిన్ పర్పస్ ఒక హ్యూమన్ ని ఇలాంటి దాంట్లో ఇండల్ చేయడానికి? హలో అండి, నమస్తే. నా వాయిస్ వినపడుతుంది కదా బాగా? ఎస్, క్లారిటీగా ఉంది. ఓకేనండి, గ్రేట్. సో అంటే మనం కారణాలు చెప్పుకుంటే చూసుకుంటే మనకి అంటే రకరకాల కారణాలు దొరుకుతాయండి. అంటే నాట్ జస్ట్ అంటే మంచి లైఫ్ కోసమో లేకపోతే డబ్బు కోసం అనే కాకుండా, ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఇప్పుడు ఒకప్పుడు మామూలుగా అంటే మనం సినిమాలు చూసుకున్నాం అనుకోండి, స్లమ్ డాగ్ మిలియనీర్ ఇలాంటి సినిమాలు చూసాం అనుకోండి, లేకపోతే తమిళ్లో బాలాగారు సినిమా తీశారు నాన్ కాదలో, తెలుగులో నేను దేవుణ్ణి అని ఒక సినిమా ఉంటుంది. అందులో కూడా మనకి మహానంది ఒక సినిమా, నా బంగారు తల్లి అని. అవును, ఎగ్జాక్ట్లీ. ఆ నా బంగారు తల్లి, దానికి ఏదో అవార్డ్స్ కూడా వచ్చాయి, అది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కూడా వెళ్ళింది. ఇవన్నీ ఏంటంటే అంటే మనం అంటే ద ఇష్యూ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఒక కాంప్లెక్స్ ఇష్యూ. అయితే వాటిని మనకి పాపులర్ మీడియాలో సినిమాల్లో మనకి చూపించడం కూడా జరిగింది చాలా సినిమాల్లో. అది మెయిన్ ప్లాట్ ఎలిమెంట్ గా చేసిన కొన్ని సినిమాలు ఉన్నాయి. అయితే అది పార్ట్ ఆఫ్ స్టోరీగా, అంటే అది పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ గా ఉన్నవి కూడా ఉన్నాయి. సో మనకి రఫ్ గా ఐడియా వస్తుంది, అంటే ఇది నెక్సస్ ఎలా వర్క్ అవుతుంది, ఇది ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి కారణాల కొద్దీ వీళ్ళు ట్రాఫికర్స్ చేతుల్లో పడతారని చెప్పాను, మనుషులు పడతారు అని చెప్పాను. సో అంటే ఒకప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు సాధారణంగా మనకి సినిమాల్లో ఎట్లా చూపిస్తారు అంటే జనరల్ గా ఎకనామికల్ గా డిసడ్వాంటేజ్ లో ఉన్న వాళ్ళు, సోషల్ గా డిసడ్వాంటేజ్ లో ఉన్న వాళ్ళు, అంటే ఆర్థిక సామాజిక స్థితిగతులు అంతగా లేని వాళ్ళు సమాజంలో, అంటే పల్లెటూరుల నుంచి ఉన్న వాళ్ళు, లేకపోతే ప్రపంచం పెద్దగా తెలియని వాళ్ళు, లేకపోతే అదుకుపడిన కులాలకి సంబంధించిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి రికోర్స్ ఎక్కువ ఉండదు కాబట్టి, లీగల్ గా చూసుకున్నా సోషల్ రికోర్స్ కూడా ఎక్కువ ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు ట్రాఫికింగ్ లో అన్నది మనం సాధారణంగా సినిమాలో చూస్తారు. కానీ వాస్తవం ఏంటంటే ట్రాఫికింగ్ విక్టిమ్స్ అన్ని రకాల ఆర్థిక సామాజిక స్థితిగతుల నుంచి వస్తారండి. సో అంటే ఇట్స్ నాట్ లిమిటెడ్ టు వన్ సోషో ఎకనామిక్ స్టాటా. సో అదేంటంటే కేవలం అది ఫలానా కులం వాళ్ళ లేకపోతే ఆర్థిక స్థితిగతులు ఇలా ఉన్న వాళ్ళనే కాకుండా అక్రాస్ ద స్పెక్ట్రమ్ మనకి కనబడుతున్నాయి ట్రాఫికింగ్ కేసెస్. ఎస్పెషల్గా ప్రత్యేకించి ఏంటంటే ఈ నెట్వర్క్, ట్రాఫికింగ్ నెట్వర్క్ అనేది ఇంటర్నెట్ మీద కూడా ఉండడం వల్ల, ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది ఎవరైతే టీనేజ్ లో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే మైనర్స్ ఉన్న వాళ్ళు కానీ, ఎవరికైతే ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయో, అంటే వాళ్ళకి ఇంటర్నెట్ వాడుతున్న ఒక ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి కూడా, సో సామాజిక పరిస్థితి అక్కడ నిజానికి అక్కడ లెక్క కూడా ఉండకపోవచ్చు. సో అక్కడ ఎవరు అడగడానికి లేని వాళ్ళు,
అడగడానికి లేని వాళ్ళు, ఫ్యామిలీతో ఇష్యూస్ ఉన్న వాళ్ళు, జాబ్ కోసం వెతుక్కుంటున్న వాళ్ళు, లేకపోతే ఎమోషనల్ సెక్యూరిటీ సీక్ చేస్తున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు గ్రూమ్ చేసి కూడా ట్రాఫికింగ్ తీసుకెళ్తుంటారు అడాలసెంట్ వయసులో ఉన్నారు. సో ఆ సైకాలజీని కూడా వాడుకుంటారు అనమాట. సో అంటే ఏంటంటే మనకి అక్రాస్ ద స్పెక్ట్రమ్, అక్రాస్ ద బోర్డ్ మనకి విక్టిమ్స్ ట్రాఫికింగ్ కి కనబడుతున్నారు. సో మీరు కారణాలు అడిగారు కాబట్టి సాధారణంగా ఎలాంటి కారణాలు ఉంటాయని, కానీ జనరల్ గా కారణాలు ఎలా ఉంటాయంటే ఏంటండి, ఒకటి ఇప్పుడు మన భారతదేశంలో ప్రత్యేకంగా విమెన్ వరకు చూసుకున్నారు అనుకోండి, ఆడవారు వరకు కారణాలు చూసుకుంటే చైల్డ్ మ్యారేజెస్ అనేవి చాలా ర్యాంపెంట్ గా జరుగుతున్నాయి భారతదేశంలో. అంటే బాల్య వివాహాల చట్టం ఉంది, ఎప్పటి నుంచో ఉంది, ఉన్నా సరే మనకి ప్రాక్టీస్ అనేది ఇంకా ప్రివలెంట్ గా ఉంది చాలా చోట్ల. ఇక్కడ ఏమవుతుందంటే మనకి అంటే ఇది కొంత అంటే ప్రత్యేకంగా ఈ చైల్డ్ మ్యారేజెస్ వరకు చూసుకుంటే మనకి భారతదేశంలో జెండర్ రేషియో అనేది చాలా స్క్యూడ్ గా ఉందండి. ప్రత్యేకంగా కొన్ని రాష్ట్రాల్లో ఇంకా దారుణంగా ఉంది. మామూలుగా న్యాచురల్ పరిస్థితుల్లో 100 మంది మగవారికి ఒక 96-97 నుంచి 105 వరకు ఆడవారు ఉంటారన్నది మనకి ప్రపంచవ్యాప్తంగా, అంటే ఎక్కడైతే అభివృద్ధి చెందిన దేశాల్లో చూసుకున్నా, లేకపోతే జనరల్ గా అంటే స్టాటిస్టికల్ స్టడీస్ బట్టి మనకి తెలుస్తున్న అంశం అనమాట. ఇది యునైటెడ్ నేషన్స్ వల్ల ఫిగర్ అనమాట. ఇది అంటే రఫ్లీ బిట్వీన్ 95 and 105 ఉంటుంది రేషియో అని చెప్పి. కానీ భారతదేశంలో, అలాగే సౌత్ ఏషియాలో మీరు చూసుకున్న, దక్షిణాసియాలో, అలాగే చైనాలో చూసుకున్న కొన్ని దేశాల్లో, డెవలపింగ్ కంట్రీస్ లో ఎస్పెషల్లీ చాలా మంది ఆడవారు లేరు, అంటే దే ఆర్ మిస్సింగ్ విమెన్ అంటారు వీళ్ళు. సో భారతదేశంలో చూసుకుంటే దాదాపు ఒక 3 నుంచి 6 కోట్ల మంది ఆడవారు ఎవరైతే ఉండాలో, అంటే ఈ రేషియో బట్టి చూసుకుంటే వారు లేరు అనమాట. సో అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఇండియాలో చాలా న్యాచురల్ గా చాలా ప్రాంతాల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే బ్రైడ్స్ దొరకపోవడం. మరి ఆడవాళ్ళు లేకపోతే మరి మగవాళ్ళు పెళ్లిళ్ళు అవ్వాలి కదా, అంటే అవ్వాలి కదా, అంటే నేను అవ్వాలనట్లేదు, బట్ యాటిట్యూడ్ అయితే ఉంది కదా, అట్లాంటి యాటిట్యూడ్. సో ఆబ్వియస్ గా ఏంటంటే బ్రైడ్ ట్రాఫికింగ్ ఉంటది అనమాట. అంటే వేరే చోట్ల నుంచి బ్రైడ్స్ తెచ్చుకోవడం. అలాగే చైల్డ్ మ్యారేజెస్ అనేవి ర్యాంపెంట్ గా ఉంటాయి కాబట్టి 15 ఏళ్ళకి 16 ఏళ్ళకి పెళ్లిళ్ళు చేసేస్తారు. కాబట్టి పెళ్లిళ్ళు ఏ వయసులో చేసినా కొంత ఫిజికల్ మెచ్యూరిటీ, రజస్వాల్ అంటారు కదా, మెచ్యూరిటీ అయిన వెంటనే కాపురాన్ని పంపించేస్తారు. ఇండియాలో పెద్ద కల్చర్ అది. ఏంటంటే ఆ అమ్మాయికి అదృష్టం బాగాలేక 15 ఏళ్ళకే ఆమె రజస్వాల్ అయిపోయింది అనుకోండి, 17 ఏళ్ళకి వచ్చేస్తున్నాము కాపురానికి, 16కో 17కో బిడ్డ కూడా పుట్టేస్తాడు, అట్లా ఉంటుంది. సో ఇట్లాంటి పరిస్థితులు ఏంటంటే, అలాంటి పరిస్థితుల్ని తప్పించుకుందామని ఎవరన్నా అనుకుంటున్నా, బయటపడాలి అనుకుంటున్నా, అలా కాకుండా గృహహింసకు గురవుతున్నా, డొమెస్టిక్ వైలెన్స్ కూడా ర్యాంపెంట్ గా ఉంటుంది ఇండియాలో. ఇట్లాంటి మ్యారేజెస్ లో ఇంకా ఎక్కువ ఉంటుంది. అసలు అంటే ఎలాంటి మ్యారేజెస్ లోనే డొమెస్టిక్ వైలెన్స్ ఉంటుంది ఇండియాలో చాలా ప్రబలంగా. బట్ ఇట్లాంటి వాటిలో పరిస్థితుల్లోంచి తప్పించుకుందాం అన్న ఉద్దేశంలో రావడానికి ఒక కారణం ఉంటుందండి. రెండేంటంటే, ఇప్పుడు కుటుంబం ఆధారపడి ఉంటే ఎవరి మీదన్నా ఒక జాబ్ వెతుక్కోవాలి, ఉద్యోగం కావాలన్నా ఒక డెస్పిరేషన్ కానీ, లేకపోతే ఇందాక మొదట్లో మనం చెప్పుకున్నట్టు ఏంటంటే కుటుంబ పరిస్థితులు బాగాలేకపోతే, ఇది అన్ని నేపథ్యాలకి వర్తిస్తుంది అనమాట. అంటే కుటుంబ పరిస్థితి అంటే కుటుంబంతో బంధం బాగుండకపోతే, ఎమోషనల్ ఇష్యూస్ ఉన్నా, దాని నుంచి ఈ కరెంట్ ప్రస్తుతం ఉన్న కుటుంబం నుంచి బయటకు పడాలన్నా, ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో చాలా గ్రూమింగ్ చేసి రావడం అనేది. ఇది అంటే ఈ పరిస్థితికి యాక్చువల్ గా ఒక సినిమా కూడా ఉందండి, అంటే దేవుడి అని హిందీ సినిమా అనురాగ్ కశ్యప్ గారు తీశారు. అది దేవదాస్ స్టోరీకే మోడర్న్ టేకింగ్ అన్నమాట. అందులో మనం మామూలుగా ఈ చంద్రముఖి క్యారెక్టర్ ఉంటుంది కదా, దేవదాసు నవల్లో కనిపిస్తుంది. ఇందులో కల్కి కోచ్లను ఆవిడ చేశారు ఆ పాత్ర, చందా అని చెప్పని. ఆవిడంతే, ఆవిడకి ఏంటంటే కరెంట్ ఫ్యామిలీ, ఆవిడ కొన్ని పరిస్థితులు, ఆ పాత్రకి ఏంటంటే కొన్ని పరిస్థితుల వల్ల, అంటే షీ గెట్స్ ఇన్ టు సమ్ సెక్స్ స్కాండల్ అనమాట. అప్పట్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో MMS వచ్చింది కదా, ఈ సెక్స్ స్కాండల్, ఆ తరహా దాంట్లో ఆమె ఆన్లైన్ లో ఆమె వీడియో వెళ్ళిపోతుంది అనమాట. అట్లా వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆమె కుటుంబంతో ఆమెకి బంధాలు చాలా తెగిపోతాయి. దాంతో ఆమె గ్రూమ్ చేసి ఇందులో ఆమెకి ట్రాఫికింగ్ చేస్తారనమాట. అంటే తర్వాత, సో అదొక ఎగ్జాంపుల్, అంటే సినిమాలో మనకి ఒక ఎగ్జాంపుల్. సో ఇదో కారణం అవుతుంది. లేకపోతే మీరు అన్నట్టు కొంత ఏంటంటే కొంత మెటీరియలిస్టిక్ లగ్జరీ అనమాట. అంటే కాస్త ఏంటంటే కొంచెం డబ్బు సంపాదించుకుందానో, లేకపోతే సోషల్ స్టేటస్, అంటే ఇప్పుడు కొంత పరపతి కోసం అని చెప్పని, అంటే డబ్బు ఉంటే కొన్ని ఇలాంటివి వస్తాయి కదా. సో ఇట్లాంటి కారణం ఉంటుంది. అలాగే ఇంకో ముఖ్యమైన కారణం ఏంటంటే ఫేమ్ అండ్ గ్లామర్. సో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో మోడలింగ్ లోకి ట్రాఫికింగ్ వల్ల వచ్చే వాళ్ళు కూడా ఉన్నారండి. సో మనకి స్టాటిస్టిక్స్ కూడా ఉన్నాయి దీనికి. ఐ థింక్ రఫ్లీ 10 to 15% ఆఫ్ ఈ మెట్రోస్ కి, సిటీస్ కంటే ఎస్పెషల్లీ బాంబేకి, ఢిల్లీకి ట్రాఫిక్ అయిన వాళ్ళలో 5 to 10% వాళ్ళని ఆన్ ద ప్రామిస్ ఆఫ్ సమ్ మోడలింగ్ ఆర్ ఫిల్మ్ ఇండస్ట్రీ
ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, గ్లామర్ ఇండస్ట్రీలోకి మీకు ఆపర్చునిటీ వస్తుందని చెప్పి తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు అనమాట. సో ఇట్లాంటి ఆస్పిరేషన్స్ అవి. లేకపోతే ఏదైనా సడన్ గా పావర్టీ రావడం, ఎందుకంటే వనరబుల్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతారు కాబట్టి, ఏదో ప్రకృతి విపత్తు అయ్యో లేకపోతే ఫ్యామిలీలో ఏదో హెల్త్ ఎమర్జెన్సీ అయ్యో. భారతదేశంలో ఏంటంటే కొద్ది గొప్ప కాస్త కోస్త లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో కూడా ఏమైనా ఆరోగ్యం పరిస్థితి రీత్యా ఏమైనా పెద్ద జబ్బు వస్తే వాళ్ళు పేదరికంలోకి నెట్టబడే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే వైద్య ఖర్చుల వల్ల, ఈ కారణాల వల్ల. ఇండియాలో హెల్త్ కేర్ సిచ్యువేషన్ బాగోదు కాబట్టి మీరు ప్రైవేట్ హాస్పిటల్స్ ఆశ్రయించడం వైద్యం కోసం, బికాస్ దర్ ఇస్ నో అదర్ ఆప్షన్. అక్కడేమో మీకు విపరీతంగా ఖర్చు అయిపోవడం, ఇలాంటి పరిస్థితుల వల్ల సడన్ గా పేదరికంలోకి నెట్టబడ్డం. అంటే వెర్జ్ ఆఫ్ పవర్టీలో ఉన్నవాళ్ళు, అంటే పవర్టీ అంచుకి అదృష్టవశాత్తు అవతల ఉన్న వాళ్ళు యువతలకి నెట్టబడ్డం అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే మీకు ఆ షాక్ వల్ల, అంటే ఆ పవర్టీ షాక్ వల్ల ఏంటంటే సడన్ గా పేదరికంలోకి వెళ్ళడం వల్ల డబ్బు కావాల్సి వచ్చి మళ్ళీ ఉద్యోగం కోసం, ఈ కారణాలు ఉండడం. లేకపోతే ఎకనామిక్ క్రైసిస్, అంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదనుకోండి, ఎక్కువ నష్టపోయేది పేదవారు నష్టపోతూ ఉంటారు. సో ఎందుకంటే వారందరూ అన్ఆర్గనైజ్డ్ లేబర్, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ లో ఉంటారు, అన్స్కిల్డ్ లేబర్ లో ఉండే వాళ్ళు ఉంటారు కాబట్టి, సో వాళ్ళు అలాంటి కారణాల వల్ల కొన్ని ఈ సర్విట్యూడ్ లో కానీ, ప్రత్యేకంగా డెట్ బాండేజ్ లోకి వెళ్ళడం, పని ఇళ్లలో పనులు చేసుకోవడం అనేది, ఆ తరహా వాటికి వెళ్ళిపోతుంటారు. చూడండి, అంటే ఇప్పుడు మనకి సాధారణంగా చాలా కుటుంబాల్లో, కొంచెం సంపన్న కుటుంబాల్లో కానీ, ఈ మధ్య అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో కూడా ఊరు నుంచి ఎవరిలో ఒకరు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవడం అనేది చేసుకుంటున్నారు కదా, చాలా మంది చేస్తుంటారు. ఇలాంటి కేసెస్ లో చాలా సార్లు ఒక 17 ఏళ్ల అమ్మాయి, 16 ఏళ్ల అమ్మాయి, 18 ఏళ్ల అమ్మాయి ఇలా ఉంటారు తెచ్చి ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళు. ఎస్పెషల్లీ ఎవరికైనా బిడ్డ పుట్టారనుకోండి, ఇద్దరు వర్కింగ్ కపుల్ అయితే ఎవరినో ఒకరిని తెచ్చుకోవడం ఇలాంటివి చేస్తుంటారు. వాళ్ళ కుటుంబ పరిస్థితి మనం చూసి, వాళ్ళ పరిస్థితులు ఏంటన్నా చూస్తే కనుక మనకు కొన్ని కనబడుతుంటాయి. నేను అనేది ఏంటంటే, ఇలా వస్తున్న వాళ్ళందరూ ట్రాఫికింగ్ విక్టిమ్స్ అనట్లేదు, కానీ వాళ్ళ పరిస్థితులు ఎట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అంటే, ఆ అమ్మాయి లేకపోతే ఆ అమ్మాయి కానీ, ఆ అబ్బాయి కానివ్వండి, ఎవరైతే వస్తున్నారో వాళ్ళు చదువుకోకుండా, లేకపోతే వేరే ఆపర్చునిటీస్ పర్సూ చేయకుండా, ఎడ్యుకేషన్ సైడ్ కానీ లేకపోతే అట్లాంటివి చేయకుండా, అంటే ఎందుకంటే కాలేజ్కి వెళ్ళే వయసు కాబట్టి, అది చదువుకునే వయసు కాబట్టి, అది చేయకుండా వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారన్న పరిస్థితులు మనం అర్థం చేసుకుంటే, వాళ్ళు బెటర్ సిచ్యువేషన్ లో ఉండొచ్చు, కానీ దారుణమైన సిచ్యువేషన్స్ లో నెట్టబడుతున్న వాళ్ళు మనకి కనబడతారు. సో కారణాలు మనం చూసుకుంటే ఇలా చెప్పుకోవచ్చండి, ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి. అంటే నిజానికి ఇవి చాలా బేసిక్ థింగ్స్ అనమాట. అంటే మీరు ఇప్పుడు ప్రజ్వల ఫౌండేషన్ కానీ ఎవరి వెబ్సైట్కి వెళ్ళి చూసి, మనం ప్రాథమికంగా ట్రాఫికింగ్ అంటే ఏంటి అనే అవగాహన తెచ్చుకుందాం ప్రయత్నించినా మనకి ఇలాంటి కారణాలే కనబడుతుంటాయి. సో ఈ తరహా కారణాల వల్ల వీళ్ళు ఈ ట్రాఫికింగ్ ఎవరైతే చేస్తారో, అంటే ట్రాఫికింగ్ ఎవరైతే స్పాటింగ్ చేయడం, అంటే వాళ్ళతో, అంటే ఎవరైతే వీళ్ళు అంటే ఫలానా వాళ్ళు వీళ్ళని ట్రాఫిక్ చేయొచ్చు అన్న లిస్ట్ లోకి వస్తారో, స్కౌట్స్ అంటారు వాళ్ళని, ఈ ట్రాఫికింగ్ స్కౌట్స్ లాగా. సో వాళ్ళకి వీళ్ళు టార్గెట్ ఆడియన్స్ అవుతారు అనమాట, టార్గెట్ విక్టిమ్స్ అవుతారు. ఓకే. సో శరత్ తేజ గారు, మీరు పేదరికం కారణంగా ఇలా కొంతమంది సెక్స్ రాకెట్ కి బలి అవుతున్నారు అన్నారు కదా. మరి గోవింద్ గారు, దీంట్లో ఓన్లీ పేదరికమేనా, లేక మధ్య తరగతి లేక రిచ్ కుటుంబానికి చెందిన వాళ్ళు కూడా ఇలా హ్యూమన్ ట్రాఫికింగ్ లో బాధితులుగా ఉన్నారా? అండ్ ఇన్ కేస్ ఉంటే వాళ్ళని ఎలా దించుతున్నారండి కంపారేటివ్ టు బిలో పోవర్టీ లైన్ పీపుల్? అంటే ఇప్పుడు బిలో ప్రావర్టీ అనేది తప్పనిసరిగా, అంటే ఆ పేదరికాన్ని నుంచి రావడానికి చేసేది మధ్యతరగతి వాళ్ళు. మెయిన్లీ ట్రాపింగ్ చేయడం అంటే ఏంటంటే, మనకి చుట్టూ ఉన్న వాళ్ళని చూసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు క్లబ్స్ కానీ ఇటువంటివి ఏమైనా ఉన్నప్పుడు, స్నేహితులకి వస్తున్న విలువైన వస్తువులు కానీ, విలువైన బహుమానాలు కానీ, తర్వాత ఏమో ప్రేమ పేరుతో తిరగడాలు కానీ, అటువంటివి ఉన్నప్పుడు ఈ పిల్లలకి కూడా ఆ టీనేజ్ లో కలిగే ఆశ ఏదైతే ఉందో, ఆ ఆశని ఎరగా చూపించి ముందు, అంటే ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ ఎంట్రన్స్ ఇన్ ద బిగినింగ్. ఎప్పుడైనా సరే చూడండి, మీరు క్యాసినోస్కి వెళ్ళినా సరే, ఎక్కడైనా సరే మీరు ఫ్రీ మనీతో మీ చేత కొంత ఆడిస్తారనమాట. అదే విధంగా ఇటువంటి వాటిలో ఏంటంటే, మిమ్మల్ని మీకున్న పరిచయాలను బట్టి, స్నేహితులను బట్టి మధ్యతరగతి అమ్మాయిలు కూడా దే వర్ పుల్ ఇన్ టు దిస్ వన్, అంటే ఒకసారి రుచి చూపించడం అనమాట, వ్యసనాలు బారిన పడినట్టుగా. తర్వాత ఏమవుతుందంటే, మధ్యతరగతి కుటుంబం అంటే మనం ఒక ఇన్కమ్ రేంజ్ పెట్టుకోకూడదు. అంటే ఈ ఇన్కమ్ అబోవ్ అయితే మధ్యతరగతి అని, ఇట్ ఈస్ నాట్ ఇన్కమ్ బేస్డ్, ఇది మోస్ట్లీ లైక్ కల్చరల్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. అంటే పేదరికం అన్నది కరెక్టే, అంటే మనీ కమ్స్ ఇన్ టు పిక్చర్. ఆ కేటగిరీ కనుక పక్కన పెడితే, మంచి సాంప్రదాయాలతో పెరిగిన వాళ్ళు, అన్నలు తమ్ముళ్ళు అందరూ ఉన్నవాళ్ళు, వీళ్ళు కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే, ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్న విషయంలోకి వస్తే ఈ కనెక్షన్స్ అనమాట. దెర్ ఆర్ ఏజెంట్స్ ఎవ్రీవేర్.
ఈ ఇటువంటి చేయడానికి రాష్ట్రాలు కొన్ని మనకి ఒక ఇప్పుడు నెట్వర్క్ లా ప్రకాశం ఉందన్నమాట. ఒక నెట్వర్క్ లాగా ఉంటుందన్నమాట. దాంట్లో ఏం చేస్తారంటే ఎవరైతే వల్నరబుల్ గ్రూప్ ఉన్నారో, అంటే నిస్సహాయ పరిస్థితుల్లోని ఎవరు వెనకాల లేని వాళ్ళు, వాళ్ళ గురించి పక్కన పెడితే స్లమ్ ఏరియాస్లో కానీ, బాగా పూర్ పీపుల్ కానీ, ఈ రైల్వే ట్రాక్స్ దగ్గర అక్కడ మన కాగితాలు చెత్తలు ఇరుకునే వాళ్ళు కానీ, అసలు పూరెస్ట్లో పూర్ అనమాట. ఎక్కువ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళ పూర్తిగా పక్కన పెట్టి మంచి జీవనం గడుపుతున్న వాళ్ళు కూడా ఎందుకు వెళ్ళారంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్స్ ట్రాప్ చేయడం అనేది ఒకటి. రెండోది ఏంటంటే అంత అవగాహన లేకపోవడం అన్నమాట. బయట ప్రపంచం ఎలాగుంటుంది అన్న విషయాలు తెలియకపోవడం ఒకటి. మూడోదేమో పవర్ ఆఫ్ నెట్వర్క్. అంటే కొంతమందిని బలవంతంగా చేయడము, లేకపోతే కొన్ని సీక్రెట్ కెమెరాస్ ద్వారా కానీ, లేకపోతే మనకి కొన్ని వీడియోస్ కానీ చిత్రీకరించి అవి బెదిరించి మిమ్మల్ని దీంట్లో మీరు కనుక ఒప్పుకోకపోతే మిమ్మల్ని మీ వాళ్ళకి చూపించి మీ పరువు తీయడం జరుగుతుందని. మోస్ట్లీ లైక్ పరువు అనమాట. అంటే సాంప్రదాయంగా బతికేమన్నది. ఇదేంటంటే ఏదో ఒక రోజున బయట పడక తప్పదు. దీంట్లోంచి బయటికి రావడానికి మార్గం ఏంటంటే ఇనీషియల్ రిపోర్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది అమాయకంగా మనం చూస్తుంటామాట, నన్ను ఇలాగ ఫోటోలు తీసి బెదిరించి చేస్తున్నాడు, తర్వాత కొన్ని రోజులకి 2 సంవత్సరాలుగా జరుగుతున్నప్పుడు 2వ సంవత్సరం ఎండ్లో నేను చెప్పాను అన్నవి మానుకోవాలి. ఫస్ట్లోని మీకు ఎంతైతే పరుగు పోతుందో 2 సంవత్సరాల తర్వాత అంతకంటే తక్కువ పరుగే పోతుంది మొదట్లో చెప్పడం ద్వారా. సో ఈ విషయాన్ని ప్రతి వాళ్ళు గమనించాలన్నమాట. ఎవరైనా సరే, చాలా మంది మనం చూస్తున్నాం, ఎన్ని కేసులు చూసినా సరే, నన్ను బెదిరించి లొంగ తీసుకున్నాడు, ఈ విషయం ఎక్కడన్నా చెప్తే చంపేస్తా అన్నాడు. ఈ చంపడం అనేది ఏ పరిస్థితిలో జరుగుతుంది. నేను అక్కడన్నా చంపొచ్చు, తర్వాత నువ్వు ముందు 4 సార్లు ఒప్పుకున్న తర్వాత 5వ సారి ఒప్పుకోకపోయిన తర్వాత చంపొచ్చు అనమాట. సో ఇటువంటి ఒక కన్సల్టింగ్ టైప్ ఏమంటారు, కౌన్సిలింగ్ టైప్ ఎడ్యుకేషన్ చాలా అవసరం. తర్వాత రిచ్ పీపుల్ దగ్గరికి వెళ్తే మనకి ఈ రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ దే వాంట్, అంటే ఒక ఎక్కువగా వాళ్ళకి లావిష్గా స్పెండ్ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్నప్పుడు, తర్వాత ఏంటంటే ఈ మ్యారేజ్కి ముందు సెక్స్ అనేది ఓకే అనుకున్నప్పుడు, తర్వాత ఏమో ఈ నెట్వర్క్కి యాక్సెస్ ఉండడం అన్నమాట. నెట్వర్క్ యాక్సెస్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు డ్రగ్స్ అనేవి ఎక్కడ దొరికితే చాలా మంది తెలియదు, బికాస్ దే డోంట్ హ్యావ్ ఎన్ యాక్సెస్. ఫస్ట్ ఏంటంటే అసలు డ్రగ్ అనే దానికి జోలికి వెళ్ళకూడదు, అది నేను ఎలా బాధిస్తుంది. ఇప్పుడు స్మోకింగ్ చేస్తే ఇంజూరియస్ టు హెల్త్ అని స్క్రీన్ మీద వేయడంతో సరిపోదు అనమాట. నిజంగా అది మైండ్లోకి వెళ్ళాలి. ఎలాగే వెళ్ళాలంటే స్మోక్ చేసినా మనం డ్రింక్ చేసినా సరే ఎండ్ ఆఫ్ ద స్టోరీ అంటే లాంగ్ రన్లో ఆఫ్టర్ 45 years 50 years తర్వాత మన లైఫ్ ఎలాగుంటుంది అన్నది మనకి తెలియడం అనేది అవగాహన అనమాట. అంతే తప్ప రింగులుగా పొగ సిగరెట్లు ఉన్న వాళ్ళని స్టైలిష్గా ఎంచుకోవడం అనేది అది స్టైల్ లాగా. అవును, అది స్టైల్ లాగా అని ఆ సిగరెట్ స్మోక్ లోంచే ఎంటర్ అవుతుంటాడు హీరో. ఫర్ ఎగ్జాంపుల్ వి మూవీలోని నాని ఎంట్రన్స్ లాగా ఉంటుంది అనమాట. సో దోస్ థింగ్స్ క్రియేట్స్ లైక్ ఒక మ్యాన్లీ లుక్. అటువంటివి ఏంటంటే ఇటువంటివి ప్రొవోకేట్ చేస్తాయన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొంతమంది ఎక్సెంట్రిక్ పీపుల్ ఉంటారనమాట. వాళ్ళ స్టైల్స్ అంటే వాడ్కా బాటిల్ పెట్టుకోవడం లాంటివి, ఇటువంటివన్నీ కూడా ఎలా చేస్తాయంటే సమర్థించుకోవడానికి ఏదైనా సమర్థించుకోవచ్చు. ఎవ్రీథింగ్ యూ కెన్ జస్టిఫై, అంటే ఇంక్లూడింగ్ మర్డర్ ఆర్ రేప్ కూడా జస్టిఫై చేసుకోవచ్చు. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇట్ ఈస్ నాట్ యువర్ స్టూపిడ్ ఎక్స్ప్లెనేషన్ ఈస్ రిక్వైర్డ్. మనకి కావాల్సింది ఏంటంటే ఈ ఎక్కువగా ధనవంతులు లాంటి వాళ్ళు డ్రగ్స్లో వెళ్ళడం, డ్రగ్స్ మీద ఉండడం కానీ, ఎక్కువ మంది అమ్మాయిల చుట్టూ ఉండడం కానీ, స్టేటస్ సింబల్ కానీ ఇటువంటివి పెట్టుకోవడం, నెట్వర్క్ యాక్సెస్ ఉండడం ద్వారా రిచ్ పీపుల్ రీచ్ అవడం అనేది, ట్రాప్ చేయడం ద్వారా లేదంటే వాళ్ళని మభ్యపెట్టి భయపెట్టి చేయడం అనేది మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ మంది ఇటువంటి దాంట్లో చిక్కుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, అంటే ఈ మధ్య తరగతి వాళ్ళు చాలా మంది ఇలా ఒక ట్రాప్ లాగా చేస్తారు అంటున్నారు కదా. సో వన్స్ ఈ ట్రాప్ లోకి వెళ్ళిపోయారు అనుకోండి, ఎగ్జాంపుల్ గా తనని ఒక మూవీ ఆఫర్ కోసం పిలిపించి దాని తర్వాత సెక్స్ ర్యాకెట్ లోకి దించారు అనుకోండి. దాని తర్వాత పాపం వాళ్ళు కూడా దాంట్లో నుండి బయటికి రాలేక దే ఆర్ ఆల్సో గివింగ్ కాన్సెంట్, అంటే వాళ్ళు కూడా ఒప్పుకొని చేస్తున్నారు. అలాంటి టైంలో ఈ కల్ప్రిట్స్ కి చాలా మందికి దొరికే ఛాన్స్ ఏంటంటే అమ్మాయి కూడా ఒప్పుకుంది అన్నది. అది ఎంత వరకు కరెక్ట్ అంటారు? అదిగాక మనం మొన్న చూసాం రీసెంట్ గా, అంటే నేను ఇది కనెక్ట్ చేయొచ్చో లేదో నాకు తెలియదు, మీ టూ మూవ్మెంట్ అని తెలుగులో
స్టార్ట్ శ్రీరెడ్డి గారు ఒక ఆవిడ చేశారు. ఆవిడ కూడా ఏంటిని నన్ను ఆఫర్స్ కోసం అని ఆశ చూపించి చేశారు అని చెప్పి. అప్పుడు చాలా మంది మాట్లాడారు ఆవిడ కాన్సెంట్ ఇచ్చారని. ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? అండ్ ఈ కాన్సెంట్ అన్న కాన్సెప్ట్ తీసుకొని రావడం కరెక్ట్ అంటారా? యా, అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, ఎక్కువగా ఏదైనా క్విక్ జడ్జిమెంట్ పాస్ చేయడానికి ఉమెన్ ని విక్టిమ్ గా ఎక్కువ మంది తీసుకోవడం జరుగుతుంది అనమాట. అంటే ఉమెన్ విక్టిమ్ అంటే ఒక రకమైన సానుభూతి ఉంటుంది అని తీసుకుంటారు. కానీ ఓవరాల్ జడ్జిమెంట్ పాస్ చేసే లోపలికి ఎక్కువ కూడా మగవాడి వైపు ఉంటాయన్నమాట. ఉదాహరణకి మనకి ప్రవచనాలు చెప్పే వాళ్ళని కనుక చూసుకుంటే, వాడు మగాడండి, ఏ ఉప్పు కారం తింటున్నా నాకే ఎంత ఇదిగా ఉంది, మరి అంత వయసులో ఉన్న కుర్రవాడికి ఉండదా, అటువంటి ప్రవచనాలు చెప్తూ ఉంటారు అన్నమాట చాలా మంది. అంటే ఎక్కువగా ఉమెన్ ని బ్లేమ్ చేయడానికి చూసేవాళ్ళు. ముఖ్యంగా ఏంటంటే ఉమెన్ ఒప్పుకుంది కనుక ఎనీథింగ్ ఈజ్ ఓకే అన్న విషయం అనేది చాలా, అంటే మన లీగల్ గా కనుక మనం చూసుకుంటే ఈ ఒప్పుకోవడం అనేది ఎక్కడ ప్రారంభమైంది? ఇంతకుముందు చెప్పాను చూసారా, ఒకళ్ళని భయపెట్టి ఫోటోలు తీసి చేయడం అన్న దగ్గర నుంచి ఆ అమ్మాయి ఒప్పుకున్నా సరే ఇట్ ఈస్ అ క్రైమ్. ఎందుకంటే ఒక అండర్ ఏజ్డ్ గర్ల్ని కానీ లేకపోతే వాళ్ళ మనసుకు విరుద్ధంగా కానీ చేయడం అనేది మల్టిపుల్ టైమ్స్, అంటే ఆ రోజు నువ్వు గట్టిగా నోరు తెరిచి అరవలేదు గనక నువ్వు ఒప్పుకున్నట్టే అన్నది ఇట్స్ టోటలీ రాంగ్ ఆర్గ్యుమెంట్. కన్సెంట్ అనేది ఎలా వస్తుందంటే కొన్ని నిస్సహాయ పరిస్థితుల్లోని వాళ్ళు నెట్టివేయబడడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత ఏమవుతుందంటే అక్కడి నుంచి మీరు పారిపోవాలన్నా పారిపోలేరు, అక్కడి నుంచి బయటికి రాలేరు, మీకు యాక్సెస్ కూడా ఉండదు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ తీసుకుంటే మీకు పాస్పోర్ట్ లేకపోవడం కానీ, ఎవరితో మాట్లాడలేకపోవడం కానీ, ఫోన్ లేకపోవడం కానీ, ఇటువంటి పరిస్థితులు ఉంటారనమాట. ఆ తర్వాత మీరు ఎన్ని సంవత్సరాలు అటువంటి వృత్తిలో ఉన్నా, మీకు ఇష్టం లేని పని చేసినా సరే అది కన్సెంట్లోకి రాదు, అది ఒక నిస్సహాయ పరిస్థితిలోకి వస్తుంది అనమాట. అదే ఈ సినిమా ఇండస్ట్రీలో ఎక్స్ప్లాయిటేషన్ కింద వస్తుంది. ఎందుకంటే దాంట్లోకి వాళ్ళు నెట్టబడ్డారు అనమాట. అంటే వాళ్ళకి అందుకనే ఎక్కువగా ఇటువంటి దీని మీద చాలా రీసెర్చ్లు కూడా జరిగినాయి, అంటే సైకాలజిస్టులు అందరూ అసలు ఎందుకు జరుగుతుంది అన్నది. కానీ మనం ముఖ్యంగా ఒక విషయాన్ని కనుక గమనించుకుంటే, వాళ్ళు వృత్తిలోకి నెట్టబడిన సంఘటనలు ఎలాగ వెళ్ళారు అన్నది మాత్రమే కన్సిడరేషన్లో తీసుకోవడం జరుగుతుందే తప్ప ఆ తర్వాత వాళ్ళు ఎంత బలవంతంగా చేశారు, ఎంత ఇష్టపడి చేశారు అన్నది కౌంట్ చేయబడదు. మూవీ ఇండస్ట్రీలో కనుక తీసుకున్నట్లయితే ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఇట్ సైడ్ అండ్ బోత్ ఎండ్స్ ఉంటుంది అనమాట. అంటే ముఖ్యంగా మెజారిటీ ఆఫ్ ద పర్సంటేజ్ చూసుకుంటే మగవాళ్ళు ఎప్పుడు కూడా ఆడవాళ్ళని ఒక విలాస వస్తువుగా లేకపోతే ఒక ప్రాపర్టీగా చూడడమే జరుగుతుంది తరతరాల నుంచి కూడా. అంటే ఇట్ హాస్ ఎ లాంగ్ హిస్టరీ. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అన్నిటికంటే ప్రాస్టిట్యూషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ప్రొఫెషన్. అది మన పురాణాల దగ్గర రాజుల కాలం నుంచి తీసుకున్న, ఆది మానవుల దగ్గర నుంచి, అసలు మానవుల దగ్గర నుంచి, మైగ్రేషన్ దగ్గర నుంచి, ఎక్కడి నుంచి తీసుకున్నా సరే సెక్స్ ఈజ్ ఏ మెయిన్ కంటెంట్ ఎవ్రీవేర్. ప్రపంచంలో ప్రతిదీ కూడా మీరు చూడండి, ఎక్కువగా కూడా సెక్స్ అండ్ మనీ దీని చుట్టూ తిరుగుతుంటుంది అనమాట. ఇంకొకటేమో పరపతి, పరువు, లేకపోతే ఇంకా మీరు మన పవర్ హంగర్, తర్వాత ఏమో ఇంకా మీకు కొన్ని రకాల ఫిలాసఫీలు ఉంటాయి మీ దగ్గర స్ట్రెంత్ ఉన్నప్పుడు దాన్ని అప్లై చేయడం అని, ఇవే ఉంటాయి బేసిక్గా. దీస్ ఆర్ ద మెయిన్ 3 buckets ద హోల్ వరల్డ్ ఈజ్ ఆపరేటింగ్ ఇన్. మీరు ఈ కన్సెంట్ అనేది ఏంటంటే ఒక రేంజ్ తర్వాత ఉమెన్ బయటకు వచ్చి అది నా కన్సెంట్తో జరగలేదు, నేను బలవంతంగా దాంట్లోకి నెట్టబడ్డాను అన్నది ఈజ్ స్ట్రాంగెస్ట్ విన్నింగ్ ఆర్గ్యుమెంట్ అగెనిస్ట్ అమ్మాయిని ఒప్పుకున్నావు కదా, నిన్ను రూమ్ తీసుకెళ్ళను కదా, అప్పుడేం మాట్లాడలేదు అన్నవి పనిచేయవన్నమాట. సో అందువల్ల ఏంటంటే వాళ్ళ కన్సెంట్తో జరుగుతుంది అంటే ప్రపంచంలో ఉన్న హోల్ ప్రాస్టిట్యూషన్ అంతా కూడా ఉమెన్ వాళ్ళ కన్సెంట్తో జరగట్లేదు అనమాట. బలవంతంగా నెట్టబడిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, అదేవిధంగా వాళ్ళకి యాక్సెస్ లేదనమాట బయటికి రావాలన్నా సరే. అందువల్ల ఈ వాయిస్ ఎక్కువ కూడా ఉమెన్ వైపు నుంచి వినిపించాలి, వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏంటి, ఎలాగున్నారని. కొంతమందిని అటువంటి ఇంటర్వ్యూస్లో కూడా బెదిరిస్తారనమాట, మీరు ఎలా చెప్పండి, నా ఇష్ట ప్రకారం చేస్తున్నానని. అందువల్ల ఏంటంటే మీకు క్లియర్ పిక్చర్ రాదు. దీనికి డెఫినేషన్ ఏంటంటే బలవంతంగా ఒకళ్ళు మీ చేత చేస్తున్నారా లేకపోతే మీరు ఇష్టపడి ఒప్పుకున్నారా అని. ఇష్టపడి ఒప్పుకుండే పరిస్థితులు తీసుకురావడం కూడా బలవంతంగా చేయడంలోకి వస్తుంది అనమాట. శరత్ గారు చెప్పండి. నేను ఒక పాయింట్ యాడ్ చేస్తానండి దీనికి. అంటే ఇక్కడ మనం సాధారణంగా మనకి వినపడేది, మనకి ఒక పాపులర్ గా ఒక యాటిట్యూడ్ అనేది మనకి వినపడుతుంది సొసైటీలో. ఏంటంటే ప్రాస్టిట్యూషన్ అనేది, అంటే లేకపోతే సెక్స్ ట్రేడ్ లో ఉండే వాళ్ళకి వాళ్ళు కన్సెన్షువల్ గా చేస్తే అది ఎంపవర్మెంట్ కి చిహ్నమనో, లేకపోతే ప్రాస్టిట్యూషన్ లోకి వెళ్ళడం అనేదో అదొక ఎంపవర్మెంట్ కి చిహ్నమనో, ఇది ఈ మధ్య కొంత పాపులారిటీ వస్తుంది ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్. ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయండి. మై బాడీ మై విష్ అంటారా?
సో మై బాడీ మై విష్ అనేది ఐసోలేషన్ లో ఉన్న స్లోగన్ అది. కానీ మీరు ప్రాక్టికల్ గా వచ్చేసరికి ఇండియా లాంటి సమాజంలో, ఇండియా లాంటి సొసైటీలో, అసలు ఇండియా లాంటి సొసైటీ కాదు, మీరు చూసుకుంటే ఎంత ఎంత అంటే అంటే ఎంత ఓపెన్ గా సెక్షువల్ లిబరలైజేషన్ ఉన్న సొసైటీస్ లో చూసుకున్నా, యూరోపియన్ సొసైటీ, యూరోప్ లో కొన్ని దేశాల్లో సొసైటీస్ చూసుకున్నా, అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో చూసుకున్నా, అమెరికా కూడా బై అండ్ లార్జ్ కన్సర్వేటివ్ గా ఉంటుంది, బట్ కొన్ని కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటున్నా విమెన్ ఉన్నవారు అంటే అంటే ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళ ఆపర్చునిటీస్ ఉన్న విమెన్ ఎంతమంది ప్రాస్టిట్యూషన్ లో కానీ, ప్రాస్టిట్యూషన్ అవ్వనివ్వండి లేకపోతే సెక్స్ ట్రేడ్ లోకి అంటే అదొక కెరియర్ గా వెళ్తున్నారు అనేది మీరు చూసుకుంటే, ఆ అంకెలు చూసుకుంటే మనకు తెలిసిపోతుంది. అంటే ఇన్ జనరల్ సొసైటీస్ లో, హ్యూమన్ సొసైటీస్ లో విమెన్ తమ బాడీస్ ని ఎట్లా అర్థం చేసుకుంటారు అంటే అంటే తమ బాడీని వాడుకుని అంటే డబ్బులు సంపాదించుకోవడానికి ఎంతవరకు సుముఖత చూపిస్తారు అనేది మనకి కొంత అర్థం అవుతుంది. ఒకటి. రెండు, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ రెండు ఏంటంటే కన్సెంట్ కానీ లేకపోతే చాయిస్ అన్నది కానీ అది ఐసోలేషన్ లో జరగదు, అది అదొక కాంటెక్స్ట్ లో జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఆ కాంటెక్స్ట్ అనేది వాళ్ళు చాయిస్ తీసుకునేది కూడా ఒకవేళ వాళ్ళకి నిజంగా బ్యారియర్స్ లేకపోయినా ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ దట్ యు ఆర్ గెటింగ్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెక్స్ ట్రేడ్ లో ఉన్న విమెన్ కి చాలా సీరియస్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, వచ్చే రాబడి ఉంటాయి, మీకు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కానీ ఇవన్నీ కూడా. ఎస్. సో ఇప్పుడు వీటిలన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత అది తెలుసుకుని ఇన్ వ్యూ ఆఫ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ మీరు వెళ్తారా, ఎవరైనా వెళ్తారా లేదా అనేది దట్స్ ఎ క్వశ్చన్ అగైన్ దట్ మెరిట్ సమ్ అనాలిసిస్. ఇప్పుడు అదేదో సినిమాలో హీరో డాక్టర్ మెడికల్ స్టూడెంట్ ఉంటాడు, ఒక ఏదైనా వచ్చాడు, నువ్వు సిగరెట్ ఎందుకు కాలుస్తున్నావు, మెడికల్ స్టూడెంట్ కదా అంటే చెప్తాడు అనమాట, 50 రైట్ నాకు సిఓపిడి వస్తుందని తెలుసు, క్యాన్సర్ ఉందని తెలుసు, ఇన్ని రిస్క్లు ఉన్నా సరే నేను కాలుస్తున్నాను అని చెప్పని. సో ఇక్కడ ఏంటంటే అంటే అంటే అట్లీస్ట్ అంటే ఆ లైన్ లో ఏముందంటే ఇన్ పర్వ్యూ ఆఫ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ సమ్వన్ ఈస్ మేకింగ్ దట్ చాయిస్. నౌ ఇట్స్ దేర్ విష్. యా, అది డిమెంటెడ్ డెసిషన్ అవ్వనివ్వండి లేకపోతే చాలా యాటిట్యూడ్ తీసుకుని డెసిషన్ అవ్వనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ అట్లీస్ట్ దే నో దట్ వాట్ దే ఆర్ గెటింగ్ ఇట్. కానీ ఇదే పరిస్థితి ఇప్పుడు ఎవరైతే ఐసోలేషన్ లో మాట్లాడుతున్న వాళ్ళు ఉంటారో, ఇదంతా చాయిస్ అని చెప్పిన వాళ్ళు, వాళ్ళకి నిజంగా ఆ విషయం అర్థమవుతుందా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్ అనమాట. సో ఇదొక పాయింట్. అంటే శరత్ గారు ఒక చిన్న పాయింట్ ఇక్కడ. యాక్చువల్గా ఏంటంటే ఈ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకుంటేనే, మెడికల్ టెస్టులు చేయించుకుంటేనే ఇటువంటి వృత్తులు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు అనమాట. అంటే రెగ్యులేటెడ్ గా ఉందో సర్టిఫికేట్స్. ఇప్పుడు చూడండి, మన ఈ హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు హై రిస్క్ ఏరియాలోని ఎవ్రీ 14 days కి ఒకసారి కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలన్నమాట. ఇన్ ద సేమ్ వే వీళ్ళు ఈ ఫిల్మ్ దాంట్లో పాల్గొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దే హ్యావ్ టు గో విత్ ఏంటి డాక్టర్స్ సర్టిఫికేట్ తో వెళ్ళాలన్నమాట వాళ్ళు. అంటే ఎక్కడైతే అడల్ట్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అనేది ఒక ఇండస్ట్రీగా ఉందో. కరెక్ట్. అంటే మీరు చూడండి, ఎందుకంటే కన్సెప్ట్ తెలిసినా మీకు ఉన్న జాగ్రత్తలు, ఆ ఫెసిలిటీస్, ఆ టెస్టింగ్ ఇవి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాయి కనుక నథింగ్ విల్ హ్యాపెన్ అన్న టైప్ లో కూడా ఉంటుంది. సో అంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఒకప్పుడు ఏదో వచ్చింది మే సన్నీ లియోని బన్నా చాతి ఏదో ఒక చిన్న 15 minute షార్ట్ ఫిల్మ్ లాగా ఆయన ఈ ఇష్యూ గురించి, ఆయన ఆడవాళ్ళు తమ శరీరాలను ఎలాగ అర్థం చేసుకోవాలి, ఎలా చూడాలో అన్న గురించి చాలా జ్ఞానోదయం ఇచ్చారు కొన్ని సినిమాల్లో ఆయన. ఆ సినిమాలో ఒకటి, ఇంకొకటేమో అద్వైత సిద్ధాంతం, అది జ్ఞానోదయం అంటే గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ అని ఒక సినిమా వచ్చింది, ఒక ఆయన లీగల్ ట్రబుల్ లో కూడా వెళ్ళారు ఆ సినిమా తీయడం వల్ల. సో అంటే ఇట్లాంటి సినిమాలు ఏంటంటే దానిలో ఉన్న మెయిన్ థీమ్ ఏంటంటే విమెన్ వాళ్ళు పార్న్ కానీ లేకపోతే అంటే అడల్ట్ ఎంటర్టైన్మెంట్ లోకి వెళ్ళడం అనేది వాళ్ళ చాయిస్. అలా చేసిన వాళ్ళు ఎంపవర్డ్ విమెన్ అన్నది ఒకటి. ఇప్పుడు ట్రాప్ అండి. ట్రాప్ అంటే ఏంటంటే ఒక ఫిలాసఫీని జనాల మీద రుద్ది, నేను చెప్పాను కదా, యూ కెన్ గివ్ ఎ జస్టిఫికేషన్ టు ఎవ్రీథింగ్. ఆ జస్టిఫికేషన్ తీయడం ద్వారా ఆ ట్రాప్ లో పడే ఇమ్మెచ్యూర్ పీపుల్ కూడా చాలా మంది ఉంటారు. అవును. సో అంటే ఇప్పుడు ఈ టైప్ యాటిట్యూడ్ ఏంటంటే అంటే ఇది ఒక చాయిస్. అంటే చాయిస్ అంటే ఇప్పుడు టు బి ఆనెస్ట్ ఒకటండి, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు చాయిస్ అనేది ఐసోలేషన్ లో కాంటెక్స్ట్ లో అవుతుంది ఎప్పుడైనా సరే. సో ఈ ఐసోలేషన్ లో చాయిస్ అని చెప్పేవాళ్ళు ఎవరితో ఉంటారు అంటే అదంతా స్వేచ్ఛ అనేది, అది స్వేచ్ఛ. మన స్వేచ్ఛకి డెఫినేషన్ ఏంటని కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ అంటే ఈ విషయం నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఇప్పుడు కన్సెంట్ విషయానికి వచ్చేసరికి మీరు చూడండి, ఇప్పుడు ప్రత్యేకంగా ఇలాగ అంటే ఇప్పుడు అడల్ట్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అనకూడదేమో, ఇండియాలో అడల్ట్ ఎంటర్టైన్మెంట్ అనేది ఇండస్ట్రీ కాదు, అది లార్జ్లీ ఇట్ ఈస్ బ్యాక్డ్ బై ట్రాఫిక్డ్ విక్టిమ్స్, ఇట్ ఈస్ బ్యాక్డ్ బై అన్ ఆర్గనైజేషన్ ఆఫ్ క్రిమినల్స్ హూ ఆర్ ఇన్ టు దిస్ ట్రాఫికింగ్. సో దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో మీరు అడల్ట్ ఎంటర్టైన్మెంట్ కి వెళ్తున్న వాళ్ళు
వాళ్ళలో మీకు అది ఇట్స్ బ్యాక్డ్ బై దిస్ కైండ్ ఆఫ్ థింగ్. అదేదో ఏదో మనకి అమెరికాలోనో అదే హాలీవుడ్ లో లేకపోతే కొన్ని యూరోపియన్ దేశాల్లో లాగా అదొక రెగ్యులేటెడ్ ఇండస్ట్రీ కాదు, అదొక అగ్రికల్చర్ ఇండస్ట్రీ కూడా కాదు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు కథలు చూసారనుకోండి, అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ నేను ఇస్తాను. మనకి బాగా పాపులర్ పాన్ ఫిల్మ్స్, అంటే సాఫ్ట్ పాన్ ఫిల్మ్స్ లో చేసిన ఆవిడ షకీలా గారు చేశారు. ఆవిడ ఇంటర్వ్యూలు మీరు చూడండి కావాలంటే, ఆవిడ చెప్తుంది ఆవిడ ఎలా వచ్చింది ఇందులోకి అని చెప్పని. ఆవిడ అంటే షీ వాజ్ లైక్ స్టార్, అంటే ఆవిడ ఒక పతాక స్థాయి స్టార్డమ్ అనిపించింది ఆవిడ మలయాళం ఫిల్మ్స్ లో. ఈ టైప్ మమ్ముట్టి వాళ్ళు కూడా, మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి స్టార్స్, మగ స్టార్స్, మేల్ స్టార్స్, వాళ్ళు వాళ్ళ సినిమా డేట్లు పోస్ట్ పోన్ చేసుకునే వాళ్ళంట, విడుదల తేదీలు. ఈవిడ సినిమా వస్తుందంటే, సో ఈవిడకి అంత మార్కెట్ ఉండేది. ఐ మీన్ ఆవిడ చేసిన కొన్ని ఫిల్మ్స్ ఒకప్పుడు అయ్యింది, నాకు తెలియదు, నాకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ తెలియదు కానీ, బట్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఎవ్రీవన్, అంటే దట్ పీపుల్ హూ ఇంటర్వ్యూ హర్ సే, అంటే ఆవిడ అంటే నిజానికి డర్టీ పిక్చర్ కొంత డర్టీ పిక్చర్ కాదులేమండి, బట్ ఎనీవే. సో అంటే సో ఆవిడ మాటలు చూస్తే, అంటే ఆవిడ కమర్షియల్ గా ఆవిడ ప్రాబబ్లీ అంటే ఆవిడ చేసిన ఈ సినిమాలో ఆవిడ అనిపించిన స్టార్డమ్ అట్లీస్ట్ ఈ పర్టికులర్ ఇండస్ట్రీలో వేరే వాళ్ళు ఎవరో అనిపించి ఉండకపోవచ్చు కూడా. అట్లాంటి ఆవిడ మాటలు వింటే ఎస్ చూస్తే ఆవిడ యాక్చువల్ గా షీ వాజ్ అ మైనర్ వెన్ షీ వాజ్ బ్రాట్ ఇన్ టు దిస్ థింగ్. అండ్ ఆవిడ తన ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బిఫోర్ కమింగ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ షీ సెస్ దట్ షీ వాజ్ రేప్డ్. మీరు ఆవిడ ఇంటర్వ్యూలు చూస్తే ఆవిడకి బాగా తెలిసిన వాళ్ళలో ఎవరో ఒక ట్రస్ట్ వర్ది పర్సన్ వాళ్ళు అట్లా తీసుకొచ్చారు అని చెప్పని. అంటే ఏంటి, వాళ్ళ ఫ్యామిలీయే తీసుకెళ్తుందని కూడా చెప్తుంది ఆవిడ. ఎగ్జాక్ట్లీ. సో ఆవిడ ఇంటర్వ్యూ చూస్తే మీకు డీటెయిల్స్ చూస్తే ఆవిడ ఎట్లాంటి పరిస్థితుల్లో దీంట్లోకి వచ్చిందో, నెట్టబడిందో అని చెప్పని. సో ఇప్పుడు మీరు ఆఫ్ కోర్స్ యూ కెన్ సే, ఇప్పుడు ఒక స్టేజ్ లో ఇప్పుడు ఆవిడ ఇందులోకి వచ్చిన తర్వాత ఆవిడ కన్సెన్షువల్ గా చేసిందా అంటే ఏం చెప్తాం. ఇప్పుడు ఆ కన్సెంట్ మీరు ఏమంటారు, ఆ చాయిస్ అంటారు మీరు దాన్ని, లేకపోతే చాయిస్ కి మూలం ఎక్కడుంది అంటే అది మొదటి పరిస్థితులు ఎట్లాగా ఆవిడని ప్రైమ్ చేశారు, ఎట్లా గ్రూమ్ చేశారు అన్నది ఇంపార్టెంట్ కాదా. అంటే ఏంటంటే మీరు ఇప్పుడు ఆవిడ లాంటి వాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా కానీ ఇలాంటి వచ్చినప్పుడు వాళ్ళ మానసిక పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారన్నది మీరు ఆలోచించకుండా, వాళ్ళు వచ్చిన తర్వాత ఏడాది తర్వాత 2 ఏళ్ల తర్వాత వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు వాలంటరీగా చేస్తున్న ఈ వర్క్ ని చూసి ఇది వాళ్ళ చాయిస్, వాళ్ళు ఎంపవర్ అవుతున్నారు అన్నది అసలు అది ఎంతవరకు అది వాస్తవికంగా ఉంది, ఎంతవరకు రియలిస్టిక్ గా ఉందని కూడా మనం అర్థం చేసుకోవాలి. సో అంటే నా ఉద్దేశంలో చాయిస్, కన్సెంట్, లేకపోతే నాట్ జస్ట్ అంటే నేను పాన్ ఫిల్మ్స్ అని అనట్లేదు, నాట్ జస్ట్ అంటే అడల్ట్ ఎంటర్టైన్మెంటే కాదు, ఈవెన్ ద సేమ్ లాజిక్, నేను చెప్పిన లాజిక్ ఇట్ అప్లైస్ టు ఫ్లెష్ ట్రేడ్ ఆల్సో. సో ఎవరైతే ఇప్పుడు మొదట్లో వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, సో అది వాళ్ళు ఎట్లాంటి పరిస్థితుల్లో చేశారు, అంటే ఎట్లాంటి పరిస్థితుల్లో రాబడ్డారు, ఎట్లాంటి ప్రెషర్ మీద వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత వాళ్ళు ఎట్లా గ్రూమ్ చేశారు, తర్వాత వాళ్ళ మానసిక పరిస్థితుల్లో వాళ్ళు ఎట్లా ఆలోచించారు అన్న పరిస్థితిని మనం గమనించకుండా దీని తర్వాత అయిన విషయాలన్నీ వాళ్ళు వాలంటరీగా ఎంగేజ్ చేసినవన్నీ అంతా అవుట్ ఆఫ్ కన్సెంట్ చేశారు కాబట్టి ఇది ట్రాఫికింగ్ ఇష్యూనే కాదనడం అన్నది చాలా మూర్ఖత్వం. కరెక్ట్. అదేనంటే ఈ విషయం మనం గమనించాలి ఖచ్చితంగా. కరెక్ట్, థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అవుదామండి. ఎంటర్ అయ్యే ముందు జస్ట్ ఒక 30 seconds ఒక పాయింట్ యాడ్ చేస్తాను. అంటే ఇప్పుడు పోలీసులు 3rd degree చేసినప్పుడు ఒక నేరం చేయని వ్యక్తి చేత బాగా కొట్టి నువ్వు ఒప్పుకో అంటే ఒప్పుకున్నాడు అనుకోండి, జడ్జి ముందుకెళ్ళి నేను ఒప్పుకున్నాను, నేనే ఈ నేరం చేసానని ఒప్పుకున్నాడు అనుకోండి, అది కన్సెంట్ కింద అవ్వదన్నమాట. దాన్ని ప్రేరేపించి అలా చెప్పించడం అనేది ఎలా ఉంటుందో దీన్ని మనం ఇటువంటి దానికి అప్లై చేయొచ్చు. పైగా మనం ఏంటంటేనండి ఎలా చూస్తామంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఎలా ఇస్తామంటే నెల్సన్ మండేలా గారిని 30 ఏళ్ళు జైల్లో పెట్టినా లేకపోతే అంతకన్నా ఎక్కువ జైల్లో పెట్టినా ఆయన చాలా ఉక్కు మనిషిలాగా ఏం మాట్లాడలేదు, గాంధీ గారిని పెట్టినా ఆయన చేయలేదు. ఇలాంటి మనం ఎక్స్ట్రీమ్ అంటే ఇలాంటి చాలా ఐడియలిస్టిక్ ఎగ్జాంపుల్స్ మనం ఇస్తాం. వాళ్ళు చాలా ఎక్సెప్షనల్ పీపుల్, మోస్ట్ పీపుల్ అలా ఉండరు. సో అండర్ డ్యూరెస్, అండర్ టార్చర్, ఈ రోజుల్లో సైకలాజికల్ స్ట్రెస్, పీపుల్ విల్ సే థింగ్స్ దట్ దే వోంట్ అదర్వైజ్ సే అండ్ పీపుల్ విల్ డూ థింగ్స్ దట్ దే వోంట్ అదర్వైజ్ డూ. పోలీసులు ఇంట్రాగేషన్ లో టాక్టిక్స్ వాడుతూ ఉంటారు కదా, అంటే ఒక ఎగ్జాంపుల్ అంటే టార్చర్ చేయకపోయినా. సో ఇలాంటి అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు కన్ఫెషన్స్ చేయించడానికి వాడచ్చు, అంటే ఇన్ సమ్ సిచ్యువేషన్స్ ఇట్ మే బి వారంటెడ్, బట్ ఇన్ జనరల్ ఏంటంటే ఇక్కడ ఇఫ్ యూ అండర్స్టాండ్ హ్యూమన్ సైకాలజీ యూ కెన్ మ్యానిపులేట్ పీపుల్, యూ కెన్ పుట్ పీపుల్ ఇన్ సమ్ సిచ్యువేషన్స్. అండ్ అంటే నా ఉద్దేశం మనుషులు తోలుబొమ్మలు ఆడించచ్చు అని కాదు, బట్ ఇఫ్ ద పర్సన్ ఇస్ బ్రాట్ అప్ ఇన్ సర్టన్ వే ఆర్ ఇఫ్ ద పర్సన్ హ్యాస్
సర్టన్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఆర్ సర్టన్ కైండ్ ఆఫ్ వరల్డ్ వ్యూ, వాళ్ళకి రికోర్స్ ఏం లేదనుకోండి, హెల్ప్లెస్ సిచువేషన్ లో పడేసి వల్నరబుల్ గా ఉన్న పీపుల్ అనమాట. వీళ్ళు వల్నరబుల్ గా ఉన్న పీపుల్ ని మ్యానిపులేషన్ చేయడం చాలా సక్సెస్ రేట్ ఉంటుంది. అప్రూవర్ గా మారిపోయిన పీపుల్ ను కూడా మీకు నువ్వు గనక ఈ సాక్ష్యం చెప్పినట్లయితే నేను ఇక్కడ నుంచి తప్పిస్తాను అటువంటివి కూడా చేసి చెప్పొచ్చు అనమాట, బలవంతంగా చెప్పించకపోయినా సరే. అవును, ఇంటైస్మెంట్ ఇవన్నీ ఉంటాయి. కరెక్ట్. ఇక్కడ ఆఫ్ చేసి మనం దీన్ని నెక్స్ట్ కంటిన్యూ చేద్దామండి, నెక్స్ట్ వీక్. ఎస్ అండి, తప్పకుండా. అదే సో ఇప్పుడు బేసిక్ గా నేను ఒకటి యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు చాయిస్ అది ఇది అని మాట్లాడేటోళ్ళు నిజంగానే ఫోర్స్ఫుల్ గా చేసే వాళ్ళని ఒక అన్యాయం చేసినట్టే అనిపిస్తుంది ఇలా ఆలోచిస్తే. అండ్ తప్పకుండా మనం ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ టాపిక్ పార్ట్ 2 కూడా ఉండబోతుంది, నెక్స్ట్ వీక్ ఉంటుంది. అండ్ మనం ఇప్పుడు సెకండ్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాం, దట్ ఈస్ ఆస్క్ us ఎనీథింగ్. అండ్ మాకు వచ్చిన క్వశ్చన్స్ లో మొదటి క్వశ్చన్ గోవింద్ గారు మీకే. సో దయ్యాలు లేవంటారు, ఇన్ కేస్ దయ్యాలు నిజంగానే లేకపోతే మనం జనాలు ఎందుకు దయ్యాల్ని చూసాము అని చెప్పి చాలా మంది నమ్మకంగా చెప్తుంటారు, ఎందుకు? ఎందుకు చెప్తుంటారంటే అండి, ముందు ఇక్కడ మనం హ్యూమన్ సైకాలజీ అనే దాన్ని కొద్దిగా అర్థం చేసుకోవాలి, దెయ్యాలు ఎందుకు కనిపిస్తున్నాయి అనేది. ముఖ్యంగా దెయ్యాలు అనేవి ఏంటంటే మనిషికి ఆఫ్టర్ లైఫ్ ఆఫ్టర్ డెత్, మనం చనిపోయిన తర్వాత కూడా మనకి జీవితం ఉంది అని ఎవరైతే నమ్ముతున్నారో, ముఖ్యంగా ఈ మత గ్రంథాల ఆధారంగా, అంటే ఆత్మ అనేది ఒకటి ఉంది, లేకపోతే స్వర్గం నరకం అనేది ఉంది, తర్వాత ఏమో మనకి దేవుడు మనకి చనిపోయిన తర్వాత ఒక స్వర్గాన్ని ఏర్పాటు చేశారు, అక్కడేమో మనకి 72 మంది లేదా 76 మందో కన్యలు ఉంటారు అనే ఒక కాన్సెప్ట్ కానీ, వర్జిన్స్ ఉంటారు అన్న కాన్సెప్ట్ కానీ, వాళ్ళ యొక్క అందాలను పొగుడుతూ చెప్పే వాళ్ళే తప్ప అసలు పైన అనేది ఇంకొక ప్రపంచం ఉంటుంది అన్నది. ఎందుకంటే మన సోలార్ సిస్టమ్ కనుక తీసుకున్నట్లయితే మనకు కనిపించే ప్రపంచమే ఈ ఫిజికల్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో తప్ప స్వర్గం నరకం అనేది ఉండదు అనమాట. ఆ స్వర్గం నరకం ఎక్కడ ఉండవండి, మన మైండ్లోనే ఉన్నాయన్నప్పుడు ఇట్స్ ప్యూర్ మైండ్ గేమ్. అంటే ఏదో ఒక దాని మీద స్టిక్ అవ్వాలన్నమాట. అంటే ఈ ఆఫ్టర్ లైఫ్ అనే దాంట్లోని ఈ ఆఫ్టర్ లైఫ్ అనేది ఎందుకు తీసుకురాబడింది దెయ్యాల విషయంలో అంటే, ఆత్మ అనేది ఉంటేనే గోస్ట్ అనేది ఉంటుంది అనమాట. అంటే దేర్ సంథింగ్ ఎగ్జిస్ట్ అవుట్ సైడ్ ఆఫ్ యువర్ ఫిజికల్ బాడీ. అంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత, అతని దేహం పూర్తిగా నశించిపోయిన తర్వాత, అంతకుముందు మేము ఆరా మీద ఒక ప్రోగ్రామ్ చేసినట్టుగా మన దేహం ఎలాగైతే ఉందో అటువంటి ఆకారంతోనే ఆత్మలు తిరుగుతుంటాయని. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఎందుకు మనకు కనిపిస్తాయి అంటే, ప్యూర్గా ఏంటంటే మనకి ఎక్కడైతే హై రిస్క్ ఎన్వైరన్మెంట్స్ ఉన్నాయో, ఎక్కడైతే మనకి ఒక వల్నరబుల్ సిచ్యుయేషన్ ఉందో, ఎక్కడైతే మనం నిస్సహాయతలో ఉన్నామో అటువంటి ప్రదేశాల్లోని మన బ్రెయిన్కి ఆక్సిజన్ లాంటివి అందకపోవడం కానీ, లేకపోతే కొన్ని రకాల సెన్స్డ్ ప్రెజెన్స్ అంటారన్నమాట. సెన్స్డ్ ప్రెజెన్స్ అంటే ఏంటంటే మనతో పాటు ఎవరో ఒకళ్ళు ఉన్నారు అన్న ఆలోచన మనిషికి కొంత ధైర్యాన్ని ఇస్తుంది అనమాట. అంటే మన చుట్టూ ఎవరో ఉన్నారు, మనం రక్షిస్తున్నారు అన్నది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక తాయెత్తు చేతిలో పెట్టుకున్నా, ఒక లాకెట్ పెట్టుకున్నా, లేకపోతే ఒక హనుమాన్ చాలీసా లాంటి మంత్రాన్ని చదివినా, లేకపోతే ఖురాన్కి సంబంధించిన కొన్ని మంత్రాలు వల్లించిన, బైబిల్లో కొన్ని ప్రభు నాతోనే ఉన్నాడు అనుకున్నా సరే, మీతో ఎవరో ఒకరు ఉన్నారు అన్న సెన్స్ ఆఫ్ ప్రెజెన్స్ ఎంత పాజిటివ్ తీసుకొస్తుందో, మీకు హాని చేసే వ్యక్తులు మీ ప్రాణానికి ప్రమాదంగా ఉన్నారు అన్న విషయాలు కూడా మనకి అంతే, అంటే ఫియర్ నుంచి కలిగించేవన్నమాట. అంటే ఫియర్ కలిగించే ఉంటుందన్నమాట. సో కొన్ని మానసిక పరిస్థితుల్లోని బ్రెయిన్ ఏం చేస్తుందంటే మనకి మెదడు కలిగించే కొన్ని ఇల్యూజన్స్ అన్నమాట. దీనికి ప్రతిదానికి భౌతిక కారణం ఉంటుంది, హాలోజినేషన్. ప్రతిదానికి కూడా భౌతిక కారణం ఉంటుంది అనమాట. ముఖ్యంగా కనుక మనం భౌతిక కారణాలు కనుక చెప్పుకున్నట్లయితే, దాంట్లోని మనకి కొన్ని కార్బన్ మోనాక్సైడ్ లాంటి దాన్ని పీల్చడం ద్వారా ఒక ఇంట్లోని గోస్ట్లు ఉన్నాయి అన్న విషయం బాగా ప్రచారమైంది అనమాట. వాళ్ళు గోస్ట్లు చూడడం లాంటిది. కానీ తర్వాత సైంటిస్టులు కనుక్కున్నది ఏంటంటే, మనం ఎప్పుడైతే ఆ ఇంట్లోని ఒక పైప్ లీక్ అవుతుంది, దాంట్లో కార్బన్ మోనాక్సైడ్ లీక్ అవుతుంది అనమాట. ఆ కార్బన్ మోనాక్సైడ్ పీల్చినప్పుడు మీకు హాల్యూజినేషన్ అంటే ఒక రకమైన భ్రమలు భ్రాంతులు కలిగే అవకాశం ఉంటుందన్నమాట. దానివల్లే మీకు దయ్యాలు తిరుగుతున్నాయి అని హాంటెడ్ హౌసెస్లో ఎప్పుడు కూడా ఉంటుందన్నమాట. హాంటెడ్ హౌస్లో మోల్డ్ ఉంటుందన్నమాట. ఆ మోల్డ్ అనేది ఒక పాయిజనస్ టాక్సిక్ వేపర్ టైప్ వస్తుంటుంది దాంట్లోంచి. అది మీరు నోస్లోకి కానీ మీ గొంతులోకి కానీ మీరు దాన్ని పీల్చినప్పుడు, ఊపిరితిత్తుల్లోకి వెళ్ళినప్పుడు అది బ్రెయిన్ మీద ఎలా పనిచేస్తుందంటే మీకు ఈ భ్రమలు కలిగిస్తుంది అనమాట. అదేవిధంగా మీకు కొన్ని రకాల స్టోరీ టెల్లింగ్ అనమాట. ఎవరైనా మీకు దెయ్యాలు కనిపించాయి అని చెప్పినప్పుడు మీరు దాన్ని యూ క్యారీ ఫార్వర్డ్ దట్ స్టోరీ. ఆ స్టోరీ ఎప్పుడైతే మీరు ముందుకు తీసుకెళ్తున్నారో, అటువంటి సిచ్యుయేషన్లో మిమ్మల్ని మీరు ఊహించుకొని, నేను అర్ధరాత్రి చింత చెట్టు కింద వెళ్తుంటే కరెక్ట్గా చెట్టు మీద నుంచి దెయ్యం దూకిందిరా, నేను వెంటనే
అని పారిపోయి వచ్చేసాను, అది నన్ను తరువుకుంటూ వచ్చేసింది, వెంటనే అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది, ఆ గంటలు వినిపించే లోపలికి ఆగిపోయింది అన్న స్టోరీని మీరు మీ ఫ్రెండ్స్కి ఎవరైనా చెప్పినప్పుడు వాళ్ళు కూడా అదే చింత చెట్టు కింద అర్ధరాత్రి 2 సెకండ్ షో సినిమా చూసి వస్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా అక్కడ ఎవరో ఒక తాతగారు ఎవరో నుంచున్నా సరే మీరు దెయ్యం అనుకుంటారు అనమాట. ఎందుకంటే ఇది మ్యాచ్ చేస్తుంది మీ ఇమాజినేషన్కి ఆ సిచ్యువేషన్ అనమాట. సో అందువల్ల ఏంటంటే స్టోరీ టెల్లింగ్ అనేది ఒకటి, తర్వాత ద పవర్ ఆఫ్ సజెషన్. మీకు ఎప్పుడైనా సరే మీకు ఎవరైనా సరే దెయ్యాలు ఉంటాయి అన్న ఒక భ్రమను కనుక కలిగించినట్లయితే, ఎక్కువగా ఈ తాంత్రికులు మాంత్రికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవును ఇక్కడ గోస్ట్ ఉందని, తర్వాత మనకి ప్రేమ అనమాట. అంటే ఎవరన్నా మన చనిపోయిన వాళ్ళు నాతో పాటు తిరుగుతుంటారు, నాకు సజెషన్స్ ఇస్తుంటారు. చాలా మంది చూడండి, సాయిబాబా నాతోనే ఉంటాడు, సాయిబాబా నాకు మంచం దగ్గర కనిపించాడు, శ్రీకృష్ణుడు చిన్న అడుగులు వేసుకొని మా ఇంట్లోనే నడుస్తున్నాడు. అటువంటి భ్రమల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు చనిపోయిన మనుషులు కూడా వాళ్ళ చుట్టూ ఉన్నట్టుగా. తర్వాత ఏమో మన చుట్టూ ఉన్న ఈ ప్రేతాత్మ స్టోరీలతో పాటు వీ ఎంజాయ్ ఫియర్. అంటే ఇది ఒక ఫేమస్, అంటే సైకలాజికల్గా ఏంటంటే ఎక్కడైతే మనకి ఫియర్ అనేది ఉందో అది ఒక రకమైన మనకి డోపమిన్ లాంటి ఎంజైమ్ రిలీజ్ అవుతుంది అనమాట. ఇట్ గివ్స్ యూ సమ్ కైండ్ ఆఫ్ ప్లెజర్. అందుకనే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఎంజాయ్ హారర్ మూవీస్. తర్వాత దెయ్యాలు కనిపించినాయి అని ఎవరైనా చెప్పారంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ అది ఒక కట్టు కదా, దాన్ని మీరు వెరిఫై చేయలేరు. మూడోది ఏంటంటే అతను జరుగుతుంది అని ఏదైతే అనుకున్నాడో అది నిజంగా జరగలేదన్నమాట, జరుగుతుందని భ్రమ మాత్రం ఉంటుంది దాంట్లో. సో ఇవండి దెయ్యాలు కనిపించడానికి యాక్చువల్గా ముఖ్య కారణం. అవునండి. అండ్ ఇందులో ఇంకొక విషయం ఏంటంటే, ఎంత రేషనలిస్ట్, ఎంత దేవుణ్ణి నమ్మని వాళ్ళైనా, దయ్యాన్ని నమ్మని వాళ్ళైనా, ఆ ఫియర్ అనేది మాత్రం చాలా మందికి ఉంటుంది, నమ్మని వాళ్ళలో కూడా. నేను అది అబ్జర్వ్ చేసింది. అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నా శరత్ గారు, మిమ్మల్ని అడిగిన ప్రశ్న, డస్ వాటర్ హ్యావ్ మెమరీ, అంటే మన నీళ్ళకి మెమరీ పవర్ అంటే ఉంటుందా అన్నది. సో ఇది సాధారణంగా ఏం వినపడుతుంది అంటేనండి, ఇప్పుడు నీటికి మెమరీ ఉందంటే దీని కాంటెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు నీటిలో మీరు ఏమైనా కరిగిస్తే మీరు ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఇంకా ఫర్దర్గా డైల్యూషన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే అల్టిమేట్ గా ఫైనల్ గా ఉన్న వాటర్లో దాని ఒరిజినల్ మాలిక్యూల్ ఏం లేకపోయినా, ఒరిజినల్ సొల్యూట్ ది మాలిక్యూల్ ఏమీ లేకపోయినా దాంట్లో స్టిల్ నీరు దాన్ని గుర్తుపెట్టుకుంటుంది, దాని మీద దాని ఇంప్రింట్ అనేది నీరు మీద ఉంటుంది అనేది క్లెయిమ్ అనమాట. ఇదేంటంటే మనకి హోమియోపతిలో కనపడుతుంటుంది. ఇప్పుడు హోమియోపతిలో వీళ్ళు ఏం చేస్తారంటే, నేను ఇందాక చెప్పినట్టే నీళ్లలో కానీ లేకపోతే ఏదైనా సాల్వెంట్లో వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఫస్ట్ ఒక బార్క్ తీసుకుంటారో, లేకపోతే ఏదైతే ప్లాంట్ ప్రొడ్యూస్ తీసుకుంటారో, లేకపోతే డక్ లివర్ ఇలాంటిది ఏదో ఉంటాయి, అది తీసుకున్న దాంట్లో ఏదో కలుపుతారు, అది ఒక కాన్సన్ట్రేషన్. ఆ దాంట్లోంచి ఒక చుక్క తీసి ఇంకొక బాటిల్ ఆఫ్ వాటర్లో కలుపుతారు, ఒక బాటిల్ ఆఫ్ సాల్వెంట్లో. దానిలో ఒక డ్రాప్ తీసుకుని ఇంకో దాంట్లో, అట్లాగే సో ఒక 10 సార్లు 20 సార్లు 30 సార్లు అట్లా చేస్తుంటారు. సో ఇది దాని పొటెన్సీ అంటారు అన్నమాట. అంటే ఐరనీ ఏంటంటే, ఇక్కడ పొటెన్సీ అంటే మామూలుగా పొటెన్సీ అంటే ఏంటి, శక్తి కలగడం కదా, సామర్థ్యం కలగడం. ఇట్లా వేస్తే డైల్యూట్ అవుతుంది, యాక్చువల్గా సామర్థ్యం కలగదు అనమాట. అంటే బుర్రలు ఎన్వాడు అంటే మూర్ఖుడు తను చాలా తెలివైన వాళ్ళని చెప్పుకోవడం అనమాట. అంటే ఇట్స్ అన్ ఐరానికల్ స్టేట్మెంట్ టు సే. సో ఎనీవే ఈ ప్రాసెస్ ని పొటెన్సైజేషన్ అంటారు వీళ్ళు. సో ఇందులో ఏంటంటే ఎంత ఎక్కువ చేస్తే, అంటే ఎన్నిసార్లు ఎంత డైల్యూట్ చేస్తే దాని ఇంప్రింటింగ్ అంత పెరుగుతుంది, అంత పొటెన్సైజ్ అవుతుంది, దానికి హీలింగ్ పవర్ అంత పెరుగుతుంది అనేది అందులో ఉన్న ఒక నమ్మకం అనమాట. సో ఆబ్వియస్ గా ఇట్ ఈస్ నాన్ సెన్స్, ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఎందుకంటే మనం చిన్నప్పుడు ఉండదు. అంటే ఇక్కడ ఏంటంటే మొదటి మీరంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు చెప్పొచ్చు, సాల్వెంట్ అన్నిటిలోనూ అంటే మీరు అన్ని నీళ్ళల్లో కలుపుతున్నారు అనుకోండి, చివరి దాంట్లో నీళ్లు తప్పితే ఉండవు. అలాగే మీరు ఏదో పొటాషియం రిలేటెడ్ అయిన సొల్యూషన్ లేదా సల్ఫర్ రిలేటెడ్ అయిన కాంపౌండ్ ఉన్న సాల్వెంట్ లో కలుపుతున్నారు అనుకోండి, అన్ని చివరికి సిరప్లు కొని ఇస్తుంటారు హోమియోపతిలో, అందులో ఉండేది అదే ఉంటుంది, ఆ సాల్వెంటే ఉంటుంది తప్పితే సొల్యూట్ ఏదైతే మీరు కలుపుతున్నారో మొదటి నుంచి రెమెడీ అని చెప్తున్నారో, ఆ రెమెడీ దాలో ఒక్క మాలిక్యూల్ కూడా ఉండదు. సో వీళ్ళు అనేది ఏంటంటే, ఇందులో ఉన్న వాటర్ ఏదైతే ఉంటుందో సాల్వెంట్లో ఉన్న వాటర్, ఆ వాటర్ మాలిక్యూల్స్ అవి మెమరీని ఇంప్లాంట్ చేసుకుంటే పెట్టుకుంటాయి. ఇది ఎంత రిడిక్యులస్ క్లెయిమ్ అంటే, అసలు లాజికల్ గా చూసుకుంటే మీరు ఇప్పుడు భూమి మీద ఉన్న ఇప్పుడు నీళ్ళ కనుక మెమరీ ఉంటే, అంటే నీళ్లలో కరిగినది దాని ఇంప్రింట్ కనుక దాని నీళ్ళ మాలిక్యూల్స్ మీద ఉండి ఏదైతే కలిపారో దాని యొక్క ప్రభావం ఉంటది కదా, అది కదా రెమెడీ అనేది. దాని ప్రభావం కనుక మీరు ఈ నీరు తాగితే అయితే గనక అసలు ఎంత రిడిక్యులస్ అంటే, ఇది భూమి మీద ఉన్న నీరంతా ఎక్కడి నుంచి వచ్చిందండి, ఇదంతా రీసైకిల్డ్ వాటర్ కదా.
సముద్రంలోంచి లేకపోతే వాటర్ వేపర్ రావడం, ఇది మన వాటర్ సైకిల్ మనం స్కూల్లో నేర్చుకున్నాం మనం. సో నీరంతా రీసైకిల్ అవుతుంది కాబట్టి భూమి మీద మనం తాగే నీళ్లలో ఎప్పుడో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్, టెన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ కింద డైనోసార్ల మూత్రం తాలూకు ఇంప్రింట్స్, ఆ మెమరీ అంతా ఉంటుందా అంటే మనం తాగే నీళ్ళలో? వాట్ ఆర్ వి ఈవెన్ టాకింగ్ అబౌట్? సో ఆ లెక్కను చూస్తే అసలు ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్ అవ్వకూడదు కదా. ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు ఆరో వాటర్ పెట్టుకుంటారు, మీరు ఏమని ఇప్పుడు దానిలో హార్డ్నెస్ తీసేస్తాను, దానిలో ఉన్న కాల్షియము లేకపోతే ఈ హార్డ్నెస్ తీసేయడానికిను, నీళ్లలో ఉన్న హార్డ్నెస్ తీయడానికి, అలాగే మైక్రో ఆర్గానిజమ్స్ పోవడానికి యూవీ ట్రీట్మెంట్ చేశారనుకోండి. ఈ భూత వైద్యం లాజిక్ ప్రకారం ఏంటి, అందులో అది నీళ్ళు అవన్నీ గుర్తు పెట్టుకుని స్టిల్ దాని మేనిఫెస్టేషన్ ఉండాలి కదా. సో అంటే ఏంటి, అసలు ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్ అనేది ఇంపాసిబుల్ అవుతుంది, అలాగే వాటర్ హార్డ్నెస్ అనేది ఇంపాసిబుల్ అవుతుంది. మరి టీడీఎస్ అంటే ఏంటి, మరి టోటల్ డిజాల్వ్స్ తగ్గుతాయి కదా ఎళ్ళే కొద్దీ. ఈ మెమరీ కాన్సెప్ట్ ఏంటి మరి? సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అసలు ప్యూరిఫై చేసింది కూడా మెమరీలో ఉండిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో అంటే ఏంటి, మీరు మీకు అమీబియాసిస్ మీరు తప్పించుకోలేరు అనమాట అమీబియాసిస్ నుంచి. సో మీకు అతిసారం వస్తే అతిసారం పోయారు అనమాట, ఎందుకంటే అది గుర్తుపెట్టుకుంటుంది కాబట్టి, నీళ్లు గుర్తుపెట్టుకుని ఇలా పగబడుతుంది కాబట్టి. సో దిస్ ఈస్ సచ్ ఎ రిడిక్యులస్ ఐడియా ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్. అంటే మీరు చూస్తే లాజికల్ గా చూస్తే కనుక అసలు ఇది ఒక అర్థం లేని ఐడియా, నెంబర్ 1. అయితే నెంబర్ 2 ఏంటంటే, ఒకప్పుడు ఇప్పుడు ఈ వాటర్ మెమరీ ప్రొపరెంట్స్, వాటర్ మెమరీ ఉందని చాలా మంది చెప్తూ ఉంటారు. మనకి ఈయన కూడా చెప్పారు, ఎవరు మన ఈషా ఫౌండేషన్ జగ్గి వాసుదేవ్ కూడా చెప్పారు. ఆయన చెప్పిన చాలా సమ్ ఆఫ్ ద మోస్ట్ రిడిక్యులస్ థింగ్స్ ఇస్ దిస్ ఇస్ వన్ ఆఫ్ దెమ్. గ్రహణాల్లో ఫుడ్ పాడైపోతుంది, ఇలాంటి దాంతో పాటు వాటర్ కి మెమరీ ఉంటుందని కూడా ఆయన దాంట్లో చెప్పడం జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే, ఆయన ఇంకా ఒక స్టెప్ హెడ్ వెళ్ళి ఏమన్నాడంటే, వాటర్ కి మెమరీ అంటే అది జస్ట్ ఏదో హోమియోపతి టైప్ మెమరీ మాత్రమే కాదు, ఆయన నీటి గ్లాసును చూపు చూస్తాడంట, చూస్తే దానికి హీలింగ్ ప్రాపర్టీ వచ్చేస్తుందంట, కంటి చూపుతో చంపేస్తా టైప్ లో అనమాట. సో ఆయన గ్లాస్ నీళ్ళని ఒక తదేకంగా ఒక సర్టన్ వే అంటాడు ఆయన దాన్ని, అది స్పెసిఫిక్ వాటర్ ఇన్ ఏ సర్టన్ వే I can change its power so that whoever drinks it, I can change their mood or emotions అని చెప్తాడు ఆయన. యా. సో అంటే ఏంటి, జీసస్ క్రైస్ట్ లో వాటర్ టు వైన్ కన్వర్ట్ చేస్తాడు ఈయన, నాకు అర్థం కాదు. అట్లీస్ట్ వాటర్ టు వైన్ కన్వర్షన్ లో చివరికి ఆల్కహాల్ ఉంది, అది వాటర్ కాదు కనీసం. శరత్ గారు, ఇక్కడ నాకు కనిపించే విషయం ఏంటంటే, ఇటువంటి బేసిక్ థింగ్స్ ని కూడా ఎందువలన ఇంజనీర్స్, డాక్టర్స్, ఆయన ఫాలోవర్స్ అందరూ కూడా వై దే ఆర్ నాట్ క్వశ్చనింగ్? ఇక్కడ దీనికి మెయిన్ రీజన్ ఏంటంటేనండి, నెంబర్ 1, ఇది ఏంటంటే అథారిటీ బేసిస్ మీద వర్డ్స్ స్టేట్మెంట్స్ తీసుకోవడం అనమాట, స్టేట్మెంట్స్ మీద నమ్మడం. సో ఇదంతా ఏంటంటే ఆయన చెప్పాడు కాబట్టి అది కరెక్ట్ అయి ఉండొచ్చు కదా, ఆయన చెప్పాడు కాబట్టి అందులో విషయం ఉండొచ్చు అన్న ఒక సూడో స్కెప్టిసిజం అనమాట. అంటే ఎక్కడైతే సంశయం ఆలోచించుకుంటారో అక్కడ ఆలోచించాలి. కరిపాటి నరసింహారావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారు ఏం చెప్తే అది కరెక్ట్ అన్నట. ఇప్పుడు అదేదో నెమలి గురించి వాళ్ళు ఏదో చెప్పారు. సో ఇప్పుడు అది ఎవరైనా వింటే నవ్వుతారండి. అంటే మీరు ఒక చిన్నపిల్లడుగా అది చెప్తే, అంటే వాళ్ళకి కనుక సెక్షువల్ రిలేషన్స్ దాని గురించి తెలిస్తే జోక్ అనుకుంటారు అది. సో అట్లాంటివి ఎవరైనా మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ చెప్తే మనం వాళ్ళని ఏడిపిస్తాం, అదే ఏం మాట్లాడుతున్నాం అని చెప్పని. సో ఇదంతా ఏంటంటే అయినా సరే ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎవరైనా చెప్పారు, మీరు కాలేజీలో చదువుతున్నారు, మీ ఫ్రెండ్ ఎవరైనా అట్లాంటి మాటలు చెప్తే మీరు ఏమంటారు, నవ్వుతారు. మీరు దిల్ బికమ్ లాఫింగ్ స్టాక్, వాళ్ళు జోకర్లు అవుతారు. వాళ్ళు ఎప్పుడు ఇంకా అదే విషయం పట్టుకుని దశాబ్దాల పాటు వాళ్ళని ఏడిపిస్తారు. ఎన్ని మంచి విషయాలు చెప్పినా, శరత్ గారు ఇక్కడ ఒక విషయం చెప్తాను నేను, ఎన్ని మంచి విషయాలు చెప్పినా సరే ఇటువంటి ఒక విషయం చెప్పినప్పుడు వాళ్ళకున్న నాలెడ్జ్ లేకపోతే మీరు జ్ఞానం అంటుంటారు కనుక ఎక్కువ, ఎంత జ్ఞానం ఉందో తెలిసిపోతుంది అనమాట. అంటే మనకి సంబంధం లేని విషయాలు ఉన్నాయనుకోండి. అంటే ఇక్కడ 2 విషయాలండి. ఇప్పుడు ప్రవచనాలు చెప్పేవాళ్ళు ప్రాబబ్లీ వాళ్ళు ఏదో ఒక పర్టికులర్ దాంట్లో వాళ్ళు నిష్ణాతులు అయి ఉండొచ్చు. దే మే బి ఎక్స్పర్ట్స్ ఇన్ పోయట్రీలోనో లేకపోతే తెలుగు పోయిటరీ, తెలుగు లిటరేచర్ మీద ఆయన ఎక్స్పర్ట్ ఇన్ దట్ అని. చాగంటి గారేమో పురాణాలును మన సంస్కృతం, థియాలజీలో ఆయన ఎక్స్పర్ట్ ఆబ్వియస్లీ, ఎందుకంటే అదే కదా వాళ్ళు చెప్పారు. ఇంగ్లీష్ లో ఎక్స్పర్ట్, ఇంగ్లీష్ లో కంటే కూడా నేను ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ లో బాగా ఎక్స్పర్ట్. అవును. అంటే వాళ్ళకి ఎక్స్పర్టీజ్, నాన్ ఎక్స్పర్ట్ సబ్జెక్ట్, అంటే వాళ్ళకి ఎందులో అయితే ప్రావీణ్యం లేదో అంశాలు, అట్లాంటి అంశాల మీద మాట్లాడకుండా ఉంటే బెటర్. మాట్లాడితే ఇలాగ నవ్వులు పాలవుతారు ఒకటి. రెండోది ఏంటంటే, అంటే ఆలోచించే వాళ్ళు ఇలాంటి విని నవ్వుకుంటారు, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు. కానీ దెర్ ఆర్ పీపుల్ హూ టేక్ దిస్ థింగ్ సీరియస్లీ, ఏమో అయి ఉండొచ్చేమో అని చెప్పని. అంటే దీనికి కారణం ఏంటంటేనండి, అంటే నెంబర్ 1, ఇదంతా ఏంటంటే అథారిటీ బేసిస్ మీద తీసుకోవడం అనమాట.
అంటే ఏంటంటే ఇప్పుడు వారు ఎవరైతే వీరు ఫలానా వారు అథారిటీ అని చెప్పని వాళ్ళు నమ్మకస్తులు అని చెప్పని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు చెప్పడం వల్ల, నమ్మకస్తులు అంటే ఇట్స్ దట్ కైండ్ ఆఫ్ ట్రస్ట్ ఈస్ నాట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎక్స్పర్టీస్, ఇట్స్ రాదర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద అథారిటీ దట్ దే హ్యావ్ ఆన్ దీస్ పీపుల్స్ లైఫ్స్. అంటే ఇప్పుడు ఒక మత గురువు చెప్పాడనో అంటే ఇక్కడ అంటే మత గురువు సైన్స్ విషయాలు చెప్తాయి అనమాట, చెప్తున్నాను నేను. ఆబ్వియస్ గా మత గురువు థియలాజికల్ విషయాలు చెప్తే, మతాలకు సంబంధించిన విషయాలు చెప్తే దట్ మే బి అథారిటేటివ్ బికాస్ దట్ పర్సన్ మే బి అన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఏరియా. కానీ అలా కాకుండా మనం సైన్స్ ప్రశ్నలు మత గురువుల్ని, చరిత్ర ప్రశ్నలు రాజకీయ నాయకుల్ని, ఏంటి మతానికి సంబంధించిన ప్రశ్నలు ఏమో సైంటిస్టులని, తర్వాత ఏమో పొలిటికల్ ఐడియాలజీకి సంబంధించిన ప్రశ్నలు చరిత్రకారులని, ఎవరిని ఏ ప్రశ్న అడగాలో తెలియకుండా మనం కన్ఫ్యూజ్ అయిపోయి మనం ఏ ఏరియాలో అయితే వాళ్ళు అడగకూడదు క్వశ్చన్ అడగడం మొదలు పెట్టాం. కాబట్టి అంటే ఏంటి, మనం వీఆర్ అస్యూమింగ్ దట్ దీస్ పీపుల్ హ్యావ్ సంథింగ్ టు సే ఇన్ దట్ ఏరియా ఈవెన్ దో దే డోంట్ హ్యావ్ ఎనీ ఫార్మల్ ట్రైనింగ్ ఇన్ దట్ ఏరియా. అంటే వాళ్ళకి దాని మీద ఫార్మల్ గా పరిజ్ఞానం లేకపోయినా సరే వాళ్ళకి దాంట్లో ఒక ఇన్సైట్ ఏదో ఉంటది అన్న ఒక మన భ్రమలో ఉన్నాం. సో అందుకని ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటాం. అంటే సైన్స్ రిలేటెడ్ ప్రశ్నలు ఏమో మత గురువుల్ని లేకపోతే ఆధ్యాత్మిక గురువుల్ని అడుగుతాం, చరిత్రకు సంబంధించిన ప్రశ్నలేమో రాజకీయ నాయకులను అడుగుతాం, రాజకీయ భావజాలకు సంబంధించిన ప్రశ్నలేమో చరిత్రకారులను అడుగుతాం. చెప్పేది ఇప్పుడు ప్రెగ్నెన్సీ గైనకాలజిస్ట్ ని అడగకుండా వేరే వాళ్ళని క్రికెటర్ ని వెళ్ళి అడిగితే ఎలా ఉంటుందో అన్నట్టు. అంటే నాన్ ఎక్స్పెక్టెడ్. మీరు నిజంగా మీరు చెప్పండి, మీకు హార్ట్ అటాక్ వచ్చిన సింటమ్స్ అనిపిస్తే మీరు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గరికి ఎవరైనా వెళ్తారా అండి వాళ్ళ రోజు? మీరు డాక్టర్ అలా వెళ్ళే బుద్ధి లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు. సో మీరు డాక్టర్స్ వైజ్ మీరు విత్ ఇన్ డాక్టర్స్ మీరు స్పెషలైజేషన్ బట్టి మీరు కన్సల్టేషన్ తీసుకుంటున్నప్పుడు మరి ఇలాంటి ప్రశ్నలు మీరు నాన్ ఎక్స్పర్ట్స్ అసలు ఆ ఏరియా సంబంధం లేని వాళ్ళు అడిగితే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేదా మీరు ఏమనుకుంటారు? సైంటిస్టులు అడగడం ఏంటి? అది పోయి కావాలంటే థియాలజిస్టులను అడగాలి, అడిగితే ఫిలాసఫర్స్ అడగాలి. సో సైన్స్ సంబంధించిన ప్రశ్న సైంటిస్టులను అడగాలి, అది కూడా వాళ్ళు రిలవెంట్ ఏరియా బట్టి అడగాలి. సో ఈ కన్ఫ్యూజన్ వల్ల అవుతుంది. ఇప్పుడు వాటర్ మెమరీ కూడా ఇలాగే తయారైంది. సో వాటర్ మెమరీ ప్రొపోనెంట్స్ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళందరూ నాన్ ఎక్స్పర్ట్స్ మాట్లాడేది, నెంబర్ 1. నెంబర్ 2, ఏవైతే స్టడీస్ ఉన్నాయని చెప్పి కొంతమంది అంటున్నారో, అంటే లేవండి స్టడీస్ ఇట్లాంటివి. ఒక పేపర్ ఒకటి చాలా పాపులర్ గా సైట్ చేస్తుంటారు వీళ్ళందరూ, నేచర్ లో పబ్లిష్ అయిందని చెప్పని. కానీ విషయం ఏంటంటే నేచర్ లో పబ్లిష్ అయిన పేపర్ అది ఒక పేపర్, అది తర్వాత అది ఇట్ వాజ్ లేటర్ ఫౌండ్ అవుట్ టు బి డిబంక్డ్. అది ఫ్రాడ్ పేపర్ అని చెప్పి నేచర్ వాళ్ళు దాన్ని ఉపసంహరించుకున్నారు ఆ పేపర్ ని. తర్వాత ఎడిషన్ లో ఈ పేపర్ మేము రిట్రాక్ట్ చేస్తున్నాం మా జర్నల్ లో అని చెప్పి వాళ్ళు అపాలజీ కూడా రాశారు వాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే మీరు అంటే దాన్ని పట్టుకుని అంటే ఏంటి, ఒక డిబంక్ అయిపోయిన పేపర్ తర్వాత దాన్ని ఆ పబ్లిష్ చేసిన జర్నల్ రిట్రాక్ట్ చేసేసిన పేపర్ ని ఇప్పటిదాకా పట్టుకుని చూసారా ఉంది అని చెప్పడం అది చాలా మూర్ఖత్వం అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం క్లియర్ గా ఆలోచించాలి, మనం ఏ బేసిస్ మీద ఈ క్లెయిమ్ చేస్తున్నాం, లేకపోతే ఏ బేసిస్ మీద ఈ క్లెయిమ్ నమ్ముతున్నాం అని చెప్పని, అయితే దీనికి క్రెడెన్స్ ఇస్తున్నాం అని. సో ఆధ్యాత్మిక గురువులు చెప్పితే అది కరెక్ట్ అయిపోదు, ఎందుకంటే వాళ్ళు దాంట్లో నాన్ ఎక్స్పర్ట్స్ కాబట్టి, వాళ్ళు సైంటిస్టులు కాదు కాబట్టి. నెంబర్ 1, రెలవెంట్ ఏరియాలో రీసెర్చ్ చేసిన వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే దిస్ ఇస్ నాన్ సెన్సికల్ అని చెప్పిన ఐడియా నెంబర్ 1. అండ్ ఆబ్వియస్లీ లాజికల్ గా ఇంపాసిబుల్, ఎందుకంటే వాటర్ కి మెమరీ ఉంటే కనుక మెనీ థింగ్స్ దట్ మీ నో దే ఈవెన్ డోంట్ వర్క్. సో ఇట్స్ లాజికల్లీ వెరీ ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఎస్ థ్యాంక్ యూ సద్ గారు. అండ్ ఒక ఆఖరి ప్రశ్న గోవింద్ గారు, మనుషులు కోతుల నుండి వస్తే ఇంకా ఎందుకు కోతులు ఉన్నాయి, మనుషులు సపరేట్ గా ఉన్నారు అన్నది క్వశ్చన్ అండి. అయ్యా, అంటే ముఖ్యంగా 2 విషయాలు తెలుసుకోవాలండి. మనుషులు కోతుల నుంచి రాలేదు అన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే ఎవల్యూషన్ అంటే మానవ పరిణామ క్రమం ఎలా ఏర్పడిందో తెలియని వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. కోతుల నుంచి మనుషులు రాలేదు. చాలా మంది అదేనండి మనిషి నుంచి కోతి నుంచి మనిషి వచ్చాడు కదా అని చెప్తారు అనమాట. ఎందుకంటే ఇక్కడ జ్ఞానం అవసరం. జ్ఞానం అంటే ఏంటంటే నాలెడ్జ్, అంటే ఇన్ఫర్మేషన్ అవసరం అనమాట. కోతుల నుంచి ఎందుకు మనిషి రాలేదంటే కోతులు మనుషులు వీళ్ళందరికీ కూడా ఒక కామన్ యాన్సిస్టర్ నుంచి వచ్చారనమాట. అంటే సమ్వేర్ ఈ లైఫ్ మన సింగిల్ సెల్ లైఫ్ ఫామ్ నుంచి కూడా మల్టీ సెల్యులర్ దగ్గర నుంచి కూడా కాంప్లెక్స్ లైఫ్ ఫామ్ ఎలాగైతే ఫామ్ అయిందో ఆ బ్రాంచెస్ ఏదైతే ఉన్నాయో దాంట్లోంచి వచ్చిన 2 రకాల, అంటే మన చుట్టూ ఉన్న గొరిల్లాలు కానీ లేకపోతే చింపాంజీస్ కానీ ఇటువంటివన్నీ కూడా మనుషులు వీళ్ళందరికీ కూడా ఒక కామన్ యాన్సిస్టర్ నుంచి వచ్చారన్నమాట. కామన్ యాన్సిస్టర్ అన్నది చాలా అంటే దాన్ని మాత్రమే గుర్తుపెట్టుకోవాల్సింది ఎవల్యూషన్లోని. కోతి నుంచి మనిషి రావడం అనేది ఏంటంటే తెలియని వాళ్ళు లేదా ఈ రిలీజియస్ వచ్చిన వాళ్ళు, ఎవల్యూషన్ ఒప్పుకోని వాళ్ళు, అంటే ఆడమ్ అండ్ ఈవ్ ఇద్దరుని ఒక ఉద్యానవనంలోని గార్డెన్ ఆఫ్ ఈడెన్స్ లోని దేవుడు సృష్టించాడు, అదే విధంగా మిగతా యానిమల్స్ ని సృష్టించాడు అని నమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా బైబిల్ జెనిసిస్ నుంచి తీసుకుంటే మనకి ఆది కాండంలోని
ఇటువంటి చెప్పేవాళ్ళు ఎక్కువ మంది నమ్మేదనమాట. అంటే ఎవల్యూషన్ జరగలేదు అని చెప్పేది ఎక్కువగా. అదేవిధంగా మీరు ఖురాన్‌లో తీసుకున్నా సరే మనుషుల్ని దేవుడు సృష్టించినట్టు ఉంటదనమాట. సో, కానీ ఎవల్యూషన్ ఏం చెప్తుందంటే సైన్స్ పరంగా జీవం అనేది 3.5 బిలియన్ ఇయర్స్ తర్వాత అది రకరకాల ఫార్మ్స్ చెందిన తర్వాత ఈ మ్యామల్స్ కాంప్లెక్స్ లైఫ్ ఫామ్‌కి వచ్చినప్పుడు ఒక కామన్ యాన్సెస్టర్ నుంచి కూడా ఈ గొరిల్లాలు గాని ఉన్నప్పుడు ఒక చీలిపోయి ఒక బ్రాంచ్ పక్కకొచ్చిన తర్వాత దాంట్లోంచి హ్యూమన్స్‌ని ఎవాల్వ్ అయ్యారు. అంటే 2 కాళ్ళ మీద బైపెడల్ మన ఏప్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి మనిషి ఉద్భవించాడని చెప్తారనమాట. కోతి అంటే ఏమనుకుంటారంటే తోకున్న కోతి మన గుడి మీద వాలింది, ఆ కోతి మనిషికి జన్మనిచ్చింది అనుకుంటారనమాట. అందువల్ల ఏంటంటే ఇక్కడ మీకు జ్ఞానం అవసరం కనుక ఒకసారి వెళ్ళిపోయి బేసిక్ ఎవాల్యూషన్ ది అన్నది చదువుకోవాలి. రెండోది ఏంటంటే ఎవల్యూషన్ అనేది ఇట్స్ నాట్ ఏ లీనియర్. లీనియర్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఒక గొంగళ పురుగు నుంచి సీతాకోకచిలుక వచ్చినప్పుడు గొంగళ పురుగు చనిపోయి దాంట్లో నుంచి సీతాకోకచిలుక వచ్చిందనమాట. అదే విధంగా కోతుల నుంచి మనుషులు వచ్చారు కనుక కోతులు ఎందుకు అంతరించిపోవట్లేదు అన్నది వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఒక గ్రాండ్ పేరెంట్ ఉన్నాడు, ఒక గ్రాండ్ పా. ఆ గ్రాండ్ పాకి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే నేను ఉన్నాను, మా కజిన్ ఉన్నారు, నేను ఉండగా మా కజిన్స్ ఎందుకు ఉన్నారు అని అడిగినట్టు అనమాట ప్రశ్న. అంటే గ్రాండ్ పాకి ఇద్దరు కొడుకులు ఉన్నట్టే, ఆ కొడుకులకి 2-3 కొడుకులు పుట్టినట్టే, వాళ్ళకి మనవలు పుట్టినట్టే. అప్పుడు మీరు కనుక బ్రాంచెస్ చూసుకుంటే మనం ఏ యాన్సిస్టర్ అయితే ఉందో ఆ యాన్సిస్టర్ బ్రాంచ్ నుంచి ఫామ్ అయినప్పుడు ఆ ముందు అంతరించిపోవాల్సిన అవసరం లేదనమాట. జీవులు ఎప్పుడు అంతరించిపోతాయి అంటే పర్యావరణానికి అనుగుణంగా వాళ్ళ అవయవాలు లేనప్పుడు, వాళ్ళ యొక్క శరీర నిర్మాణం లేనప్పుడు, వాళ్ళకి ఆహారం అందనప్పుడు, వాళ్ళు మిగతా వాళ్ళకి ప్రేగా మారినప్పుడు మాత్రమే ఆ జీవాలు అంతరించిపోతాయి అన్నమాట ఎక్కువ. లేదా ఒక రకమైన డిజాస్టర్ జరిగినప్పుడు అంతరించిపోతాయి. అంతరించిపోవడానికి అదే కారణం తప్ప నేను ఒక కొత్త జీవికి జన్మనిచ్చాను కనుక ఈ జీవం అవసరం లేదు అనేది నేచర్లో ఉండదన్నమాట. ప్రకృతి పరంగా ఎవల్యూషన్ సైన్స్ పరంగా అన్ని జీవాలు కూడా వాటి బ్రాంచెస్ నుంచి వచ్చినాయి కనుక కామన్ యాన్సిస్టర్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి తప్ప కోతి ఒక ఫైన్ డే ఒక మనిషి పిల్లకి జన్మనిచ్చింది అన్నది తప్పు ఆర్గ్యుమెంట్. యా థ్యాంక్ యూ గోవింద్ గారు, చాలా మంచి ఎగ్జాంపుల్ తో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శరత్ గారు. నెక్స్ట్ వీక్ మళ్ళీ మనం హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ ఆస్క్ us ఎనీథింగ్ సెషన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. థ్యాంక్ యూ అండి. బాయ్. థ్యాంక్ యూ అండి.